విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్తంత వాడిగానే వేడిగా నడిచాయి ఈ వారం మొత్తం. ఒకటి, మహానాడుకు సంబంధించి 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పసుపు పండుగలో వాళ్ళు చేసిన తీర్మానాలు కానీ, ఆ సందర్భంగా రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీని చేసిన విమర్శలు, ఇవన్నీ ఎంతవరకు కలిసి వస్తాయి భవిష్యత్ రాజకీయాలు, లేదంటే రేపు స్థానిక ఎన్నికల్లో అనేది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఒక ఉద్యమానికి, ఒక పోరాటానికి, ఒక నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతుంది దాదాపు 9 రోజుల పాటు, జూన్ 4వ తేదీ నుంచి. అది ఎంతవరకు రాజకీయంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, అధికార పార్టీని ఇరుకుని పెట్టడంలో సక్సెస్ అవుతారా లేదా, ప్రజల మద్దతు ఏ స్థాయిలో వస్తుంది, ఈ 2 ఏళ్ల పాలనకు ఒక రెఫరెండంగా అటు వాళ్ళు కానీ వీళ్ళు కానీ తీసుకుంటారు. అలాగే మరికొన్ని కీలక అంశాలు, అలాగే డిఎస్సి మీద వైసీపీ ఒక అలుపెరగని పోరాటం కూడా చేస్తుంది, ఎంతవరకు దాని మీద ఒక క్లారిటీ, ఒక భరోసా ఇవ్వగలుగుతుంది అభ్యర్థులకి, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మహానాడు ఒక రకంగా ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఒక టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిజిటల్ మహానాడు చేసి కూడా, అప్పుడు మినీ మహానాడులా చేసి కూడా సరిపెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి 2 ఏళ్ళకి ఒకసారి చాలా గట్టిగానే చేస్తున్నారు. కానీ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక గట్టిగా ఒక నినాదం వినిపించడంతో పాటు భవిష్యత్తు రాజకీయాలకు అనుగుణంగానే 2 రోజుల మహానాడు వెళ్ళిందా? మహానాడు ద్వారా ఒక కొత్త సందేశాన్ని ఇచ్చారు. ఏమిటి సందేశం అంటే, ఇక ఒక శకం ముగిసింది. ఎన్టీఆర్ శకాన్ని ముగించిన చంద్రబాబు శకాన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు లోకేష్ శకం పార్టీలో ఆరంభమైంది. ప్రభుత్వ పరంగా చంద్రబాబు లీడ్. మీరు ఇదివరకు మహానాడు చూస్తే ప్రతి తీర్మానము నాయకులు మాట్లాడతారు, ఒకళ్ళు ప్రపోజ్ చేస్తారు ప్రతిపాదన, దాని మీద 2-3 స్పీచ్ ఇస్తారు. అంటే నేను మహానాడు కవర్ చేశాను కదా, తర్వాత మనం చీఫ్ ఎడిటర్గా ఉన్నప్పుడు చేసినవి, లేకపోతే ఇవన్నీ చూసినాం కాబట్టి వీటిలో మనం ఫీల్డ్లో చూసాం కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక తీర్మానం ఎవరు ప్రపోజ్ చేస్తారు, ఒకళ్ళు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడాక ఒక 2-3 దానికి సపోర్టింగ్గా మాట్లాడతారు. ఆ తర్వాత కంక్లూడ్ చేస్తూ దాన్ని ఆమోదించే కార్యక్రమం చంద్రబాబు తీసుకుంటారు. బాబు గారు మాట్లాడతారు, సుదీర్ఘంగా దాని మీద మాట్లాడి ఆ తీర్మానాన్ని ఆమోదించమంటూ అందరూ చప్పట్లు కొట్టేశారు, ఆమోదించేశారంటూ ఇది ఒక ప్రొసీజర్. అంటే అక్కడే జరిగిపోద్ది, అంతే, ప్రవేశపెట్టడం ఆమోదించడం కూడా జరిగిపోద్ది, అంతే. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. అది దశాబ్దాల తరబడి అదే నడుస్తూ వచ్చింది. 95 నుంచి చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి. అంతకుముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ లీడ్ తీసుకునేవాడు, బాబు గారు ఆ తర్వాత నడిచింది. ఈ దఫా అనేక అంశాల మీద లోకేష్ స్పందన వచ్చింది. లోకేషే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా, ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే డిజిగ్నేషన్ లేదు కదా. ఈవెన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏం చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. వాళ్ళ ముగ్గురు అప్పుడు హీరోలు పార్టీ నడిపించిన వాళ్ళు. 3 గ్రూపులు అనమాట. ఈ 3 గ్రూపుల్లో ఎవరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వలేదు ఎన్టీ రామారావు. కాబట్టి చంద్రబాబు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చారని అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికన్నా? కొన్ని ఎర్రనాయుడికి ఇచ్చారా, లేకపోతే దేవేంద్ర గౌడ్కి ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. వేరే క్యాస్ట్ వాళ్ళకి కూడా అట్లాగేం ప్లాన్ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంటది, డిఎస్ పిసిసి ప్రెసిడెంట్ బీసీని పెట్టి సీఎం గా రెడ్డిని తీసుకొచ్చి పెడతారు. అట్లా ఏదో మేము బ్యాలెన్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేకేని తీసుకొచ్చి పెట్టి, కాపుల నుంచి ఇచ్చినట్టు వి హనుమంతరావుని తీసుకొచ్చి పెట్టి అట్లా చేస్తుంది. తెలుగుదేశం అట్లాంటి మొహమాటాలకు ఏం పోదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలివిగా వేస్తున్న ఎత్తుగడ రాష్ట్ర నాయకులు అంటూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీసీ, ఆయన ఇది అన్నాడు. బట్ ఎవరు లీడ్ చేయాలి లెక్క ప్రకారం అయితే? ఇదివరకు ఇట్లా రాష్ట్ర అధ్యక్షుల సిస్టమ్ లేనప్పుడు ఆయనే ఉన్నప్పుడు ఆయనే లీడ్ చేశాడు కదా. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వాలిగా. ఈయన లీడ్ తీసుకుని ఏమైనా చేస్తాడా? పక్కన కూర్చోబెట్టారు హోదాలో, ప్రోటోకాల్ పక్కన. మామూలుగా అయితే ఇదివరకు అధ్యక్షుడు హోదాలో ప్రతిదానికి తీర్మానం చంద్రబాబు గారు, మరి ఇప్పుడు అధ్యక్షుడు హోదాలో పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వాలి. అంటే పేరుకి అట్లా పెడతారు అంతే. మంత్రులు, బీసీ మంత్రులు ఇచ్చాం, ఎస్సీ మంత్రులు ఇచ్చాం, అది ఒక మొహమాటానికి అలా కూర్చోబెడతారు. అచ్చెన్నాయుడు కూడా ఇచ్చారు కదా. అదే కాబట్టి ఎప్పుడు అది ఉండవు. కళా వెంకటరావుని పెట్టి ఎవరికి అది పేరుకి మేము ఆ కులపు వాళ్ళకి ఇచ్చాం రాష్ట్ర అధ్యక్షుడు అనేది మానసిక సంతృప్తి చెందడానికి. ఆ కులం వాళ్ళు లేదు మా వాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాళ్ళే అని కుల సంతృప్తి చెందాలి. అది కూడా పార్టీ వాడు సంతృప్తి చెందాడు కానీ వేరే వాళ్ళు ఎవరు ఉండదు. అది పక్కన పెడితే ఈ దఫా లీడ్ లో కనబడింది ఏంటంటే, యంగ్స్టర్స్ ఎక్కువ మంది స్పీచెస్ ఇచ్చిన వాళ్ళల్లో 100కి 95% మంది అంతా కూడా వీళ్ళే. ఇది బీసీ వర్గాలకు సంబంధించి ఇదే మన యువతరం. అబౌవ్ 20s బిలో 50s వాళ్ళు ఎక్కువ మంది. అంటే యువతరానికి ప్రాధాన్యం ఇచ్చాం. మహిళలు 30-40% మంది ఉన్నారు. మహిళా నాయకుల చేత ప్రతి తీర్మానంలో మహిళా నాయకురాల చేత మాట్లాడించారు.
అవును. తద్వారా తెలుగుదేశంలో సీనియర్ల టీం కాన్సెప్ట్ పక్కన పెట్టి జూనియర్ల టీం ఆచరణలోకి వచ్చింది అన్నది ఇందులో కనిపించే సంకేతం. అంటే అధికార మార్పిడి, నాయకత్వ మార్పిడి సహజ సిద్ధంగా జరిగేలాగా. మీకు రక్తపాతరహిత విప్లవం అంటారు ఫ్రెంచి, ఇది మీకు ఎన్టీ రామారావు నుంచి రాజ్యాధికార మార్పిడి లేదా పార్టీ అధికార మార్పిడి అన్నటువంటిది వివాదాస్పదంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, కోర్టులు, గొడవ ఇదంతా. బట్ ఈ దఫా అధికార బదలాయింపు అన్నటువంటిది స్మూత్గా దశల వారీగా మానసికంగా అందరినీ సిద్ధం చేస్తా జరుగుతుంది. ఆల్రెడీ కార్యకర్తల్ని సిద్ధం చేశారు మొన్న ఎలక్షన్స్లో. మంత్రివర్గంలో లోకేష్ టీంనే మేజర్గా పెట్టి తద్వారా అక్కడ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తల్లుల్ని తండ్రుల్ని పక్కన పెట్టి మ్యాక్సిమం కొడుకుల్ని కూతుళ్ళని తీసుకొచ్చి ఒకటి చేసుకొచ్చారు. తద్వారా లోకేష్ టీం అన్నటువంటిది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు, యంగ్స్టర్స్. వాళ్ళందరూ అన్న అక్క అన్న ఇదే ఉంటది. ఇది ఒక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్రివర్గంలో ఇప్పుడున్న వాళ్ళందరూ లోకేష్ విధేయులు. ఇంకా కాస్త కూస్తో అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఇంకా పయ్యావుల కేసు లాంటి వాళ్ళు కొంత ఆయన విధేయత చూపెడుతుంటారు. అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఈయన అంగీకరిస్తున్నారు నాయకత్వాన్ని. కానీ మాక్సిమం 70 to 80% లోకేష్ టీమే నడుస్తుంది మంత్రివర్గం. పార్టీ మొన్న ఎప్పుడైతే కమిటీ వేశారో, వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అన్నారు, దెన్ అధికారిక తరం ముగిసిపోయింది, పెద్దవాళ్ళ తరం. కొత్త తరం రాజకీయం నడుస్తోంది. ఇవాళ ఈ వర్చువల్ ప్రపంచ చరిత్రలోనే ఇన్ని స్క్రీన్లు, 1800 స్క్రీన్లు, 25 లక్షల మంది ఒకేసారి పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా ఆ చెప్పే క్రమంలో ప్రజల్ని మోటివేట్ చేయడం, ఈవెన్ భాగస్వామ్య పక్షాలకు ఆల్రెడీ ఇచ్చేసారు సంకేతం కొత్త తరం అన్నది. దానికి తగిన విధంగా అంటే ఇంతవరకు బయట పబ్లిక్ అందరికి అర్థమైపోయింది లోకేష్ శకం ఆరంభం అన్నది. దాన్ని ఇక్కడ చూపించారు. ఈ మహానాడు మీద కంప్లీట్ లోకేష్ మార్కే కనిపించింది. అంటే ఇవన్నీ టెక్నికల్ గా కానీ, లేదంటే తీర్మానాల విషయంలో కానీ, మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత విషయంలో కానీ లోకేష్ మార్కే కనిపించిందా? ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణంగా సంచలనాత్మక ప్రకటనలు ఇదివరకు చంద్రబాబు చేసేవాడు. ఇప్పుడు సంచలనాత్మక ప్రకటన చంద్రబాబు జీవితంలో చేయందు లోకేష్ చేశాడు. ఎన్టీ రామారావు సంచలనాత్మక ప్రకటన ఆ రోజుల్లో చేసినటువంటిది 33% మహిళలకి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, అలాగే ఆస్తి హక్కు. అవి రెండు ఎన్టీ రామారావు గారికి సంబంధించి శాశ్వతంగా జీవితంలో ఉండిపోతాయి. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టారు, దేశవ్యాప్త చట్టంగా కూడా తెచ్చారు. ఏది మహిళలకి సమాన హక్కు, ఆస్తి హక్కు, అట్లాగే రిజర్వేషన్స్ అనేక రాష్ట్రాల్లో మహిళా రిజర్వేషన్స్ అమలు చేయడం. ఇదంతా ఎన్టీ రామారావు గారిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు సాధ్యమా అనుకున్నారు అందరూ, చేసి చూపెట్టాడు ఆయన. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ లెగసీ కంటిన్యూ చేసుకొచ్చారు, కానీ ఆయన ఏమి సంచలనాత్మక నిర్ణయం తీసుకోలేదు కదా సంస్థాగత నిర్మాణంలో. ఇప్పుడు ఈయన లోకేష్ వచ్చేటప్పటికి సంస్థాగత నిర్మాణంలో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం యువతరాన్ని తీసుకోవడం. రెండవది మహిళలకి చట్టసభలలో ఇంతవరకు స్థానిక సంస్థలు ఎవడైనా చేయగలిగాడు, కానీ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు మోడీ తీసుకొస్తున్నాడు భారతదేశ చరిత్రలో. దాన్ని అడ్డుకుంటే అది ఈ 5 ఏళ్లలో పూర్తయిపోవాలి, 29 లోపు. ఒకవేళ అది కాకపోతే నేను ఇస్తాను 33% అనే దమ్ముతో కూడినటువంటి ప్రదర్శన, స్టేట్మెంట్ అన్నది ఒక సంచలనం. ఇస్తాడు కూడా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 33% రిజర్వేషన్లు ఇస్తాం అని ప్రకటించడం, అంటే ఇందులో చట్టసభల్లో అది అంతవరకు ఆమోదం పొందలేదు, ప్రకటన వరకే మిగిలిపోయింది అనేది. ఇప్పుడు ఈయన ఈ ప్రకటన చేయడం, ఓకే మహిళా రిజర్వేషన్ బిల్ అమలైతే ఓకే, అంటే ఈ ప్రకటనల వరకే మిగిలిపోతున్నాయి, ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒకటి. అంటే చంద్రబాబు చేయలేని లోకేష్ చేస్తాడు. బీసీల రిజర్వేషన్లు పెంచడం వీళ్ళ వల్ల కాదు, కాన్స్టిట్యూషనల్ గా డ్రామాని. ఇదివరకు కనుక మాదిగలకి వర్గీకరణ ఎట్లా చేశారో అదే చివరికి అదే మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేశారా మరి ఇక్కడ రిజర్వేషన్. అప్పుడు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలు సంపూర్ణంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని చేల్చడానికి, తెలుగుదేశానికి ఎస్సీ ఓట్లు తెప్పించుకోవడానికి మాదిగలకు సంబంధించినట్టు సామాజిక వర్గీకరణ సిద్ధాంతాన్ని తెర మీద తీసుకొచ్చారు. నడిచింది, అది సక్సెస్ఫుల్ గా నడిచింది. బట్ ఇక్కడ తీర్మానం చేశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, దాన్ని కొట్టేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, మళ్ళీ కొట్టేసింది. రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళారు, మళ్ళీ కొట్టేసింది. ఇక అన్ని ప్లాట్ఫారాల్లో కొట్టేసిన తర్వాత
కేంద్రం చట్టం అన్నటువంటిది కూడా వర్కౌట్ కాలేదు, కేంద్రం చట్టం చేయలేదు ఇన్నేళ్ళు కూడా. మనం సుప్రీంకోర్టులో దాని రివ్యూ పిటిషన్ కేంద్రమే ముందుకు తెచ్చింది, అది ఈ కూటమిగా ఉండగానే ముందుకు వచ్చింది. దాన్ని మోడీ కూడా అప్పుడు వచ్చి అతను ఎవరు మందకృష్ణ మాదిగ పెట్టిన హైదరాబాద్ మీటింగ్ సంప్రదించడం, ఆ తర్వాత తీర్పు వచ్చింది కదా. తీర్పు వచ్చాక ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు? మరి జిల్లాల వారి అంటాడు, జిల్లాల వారికి ఎట్ట చేస్తాను? ఒకటే కదా. తీర్పు వచ్చిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెరా చూస్తే ఏమైంది, ఇక్కడ జిల్లాల వారిగా అంటే తప్పు కదా అది. అక్కడంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కాబట్టి అక్కడ, ఇక్కడ మాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ జిల్లాల వారి అంటాం, అంటే మోసమే కదా. అంటే అదే అంటున్నాను, ప్రకటనలు అయితే వస్తున్నాయి చేస్తున్నారు కానీ ఆచరణ వచ్చేసరికి మాత్రం సాధ్యం కావట్లేదు. నేను అనేది అది ఆ సిస్టమ్ లో వర్కౌట్ కాదు. బీసీలకి 40% ఇస్తాననేది మోసమే, అది సాధ్యం కాదు. రేపు కోర్టులో కొట్టేస్తారు, మళ్ళీ అయిపోయింది కదా అంటారు, ఇదంతా నడిచేది. లేదో సింగిల్ కమిటీ అంటారు, ఆ తర్వాత అమలు చేస్తున్నాం అంటారు, ఆ తర్వాత కరెక్ట్ గా ఇంకో 2 రోజులు ఎన్నికలు అనగా ఆపేస్తారు. మన తెలంగాణలో ఎట్ట డ్రామా నడిచిందో అట్లాంటి ఒక డ్రామా సృష్టించి మేము బీసీల కోసం కట్టుబడి ఉన్నామనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం నడిపిస్తారు. అవి వేరు. బట్ 33% సీట్లు ఇవ్వడం అనేది చేయగలడు లోకేష్. ఎందుకంటే సీట్లు అతను అనుకుంటే, అతను చెప్తే చెయ్యగలడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు, అంటే తన ముద్రేసుకోవాలనుకుంటాడు కదా. ఆ అనుకున్నటువంటిప్పుడు ఎప్పుడు కూడా సహజంగా జరుగుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించే మహానాడు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఏమన్నా లాస్ట్ అని అనుకోవచ్చు, ఆ సంకేతం ఏమైనా కనిపించిందా? అది కనిపించలేదు వాస్తవంగా. నేను కూడా అదే అనుకున్నా, ఇక్కడ లోకేష్ ని సీఎం తీర్మానం లాంటిది ఏదైనా పెట్టాల్సిన అవకాశం ఉంది కదా. అంటే వీళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి చేస్తారు మామూలుగా, అలాగే ఎవ్రీ ఇయర్ అయితే చేయరు, అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఒకసారి చేయరు కూడా. ఇప్పుడు చేశారంటే మళ్ళీ 2028, అంటే ఈ గ్యాప్ లో ఒకవేళ ఆయన పదవి నుంచి దిగిపోతే ఇంక ఇదే లాస్ట్ అవుతుంది కదా మహానాడు. కానీ అలాంటి స్టేట్మెంట్ అక్కడి నుంచి రాలేదు కదా లోకేష్ ని. అంటే ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఇవన్నీ కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చారు మీటింగులకు ముందు, కానీ ఆ తర్వాత అందరినీ నోర్లు మూయించేశారు. మీరు గుర్తించుకుంటే చాలా మంది నాయకులు, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా, నిన్న కూడా మాట్లాడారు. కాబట్టి ఒకటేంటంటే ఇక్కడ ఇద్దరితో ముడిపడి ఉంది కదా, ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి భారతీయ జనతా పార్టీ, మూడోది పబ్లిక్ ఎట్లా ఉంటది. ఆ రోజు నువ్వు రాయేశారు, కానీ ఆ రాయి రాగానే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పేరు చర్చకొచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ కి నెగిటివ్ ప్రాబ్లం వచ్చింది, లోకేష్ దగ్గర కూడా డిప్యూటీ సీఎం చేస్తారని ఎటకారం చేయడం వైసీపీ వాళ్ళు, అది వీళ్ళు కొంత ఇదవ్వడం, ఇదంతా జరిగింది. కాబట్టి ముందు అంటే వీళ్ళది ఎప్పుడు కూడా ఎట్లుంటదంటే, మీరు ఈనాడు జ్యోతిలో కూడా అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు చేయబోయే దానికి సంబంధించి ముందుగా ఒక ఫీలర్ వార్త వేస్తారు వీళ్ళు. అది పబ్లిక్ లో ఎట్లుందో రెస్పాన్స్ చూస్తారు, కార్యకర్తల రెస్పాన్స్ ఎట్లుంది పబ్లిక్ లో. ఆ తర్వాత బాగుంది అనుకున్నప్పుడు ముందుకెళ్తారు, అప్పుడు వీళ్ళు మేమే ముందు చెప్పామంటారు. బాగోలేదు అనుకున్నప్పుడు ఆపేస్తారు, దాన్ని వాళ్ళు అసలు మేము రాసామన్న సంగతి మర్చిపోతారు వాళ్ళు కూడా. ఇది ఒక ఫినామినా నడుస్తుంది. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ, మీడియా బేస్డ్ గా ఒక స్ట్రాటజీ నడుపుతా ఉంటారు వీళ్ళు. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ని కంప్లీట్ గా లోకేష్ గారి చేతిలోకి వచ్చేసింది. అందుకే జంజీ గాని లేదంటే జంజీ ఆల్ఫా గాని ఈ మాటలు మాట్లాడడం ఎవరికి థ్రెట్, ఒక రకంగా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు ఆయన అంటే అవన్నీ ఆయన సహజ సిద్ధంగా వైరల్ వాడు. అంటే మనం ఇప్పుడు డిబేట్లు చేసినా లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా హ్యాష్ ట్యాగ్లు, మనం అంటే పెద్ద లైట్ తీసుకుంటాం కానీ చాలా మంది పెడుతుంటారు హ్యాష్ ట్యాగ్. ఇవాల్టి వైరల్ టాపిక్ ఏంటో ఒకటి ఉంటుంది, ఇది పెడితే గనక బాగా వెళ్తాయి అంటారు. ట్విట్టర్ లోను ఫేస్బుక్ లో ఇవాల్టి వైరల్ వాడు చూసి హ్యాష్ ట్యాగ్లు పెట్టేవాళ్ళు చాలా మంది. అలాంటి అప్డేటెడ్ పార్టీ తెలుగుదేశం. ఇవాళ ఏది వైరల్ అనుకుంటే అది మాట్లాడేస్తుంది. అది ఇవాళ మోడీ బాగున్నాడు అనుకుంటే వాళ్ళు మోడీ గురించి మాట్లాడుద్ది, మోడీ బాగాలేడు అనుకుంటే కనుక వెంటనే మోడీకి వ్యతిరేకంగానే మాట్లాడేస్తారు. అది అంటే నిరంతరం లైమ్ లైట్ లో జనం నోట్లో నానడానికి అనుగుణమైన టాపిక్ మాట్లాడడం వాళ్ళకి అలవాటు. అందులో మాట్లాడటమే తప్పించి ఏం చేస్తారు వీళ్ళు జంజీకి? ఇప్పుడు జంజీ ఆవిడ బతుకాడు అంటే భవిష్యత్తు నాయకులు వాళ్ళే ఉంటారా? ఇప్పుడు 97 నుంచి అంటే జంజీ అంటే ఓ 30 years బిలో వాళ్ళనే తీసుకుంటారు. ఇంకా జంజీ ఆల్ఫా అంటే ఇప్పుడు 2010 నుంచి 24 వరకు ఏదో, 2012 నుంచి అనుకుంటా ఆ లెక్క ఏదో ఉంది వీళ్ళకి. అంటే వాళ్ళంటే అప్పుడు సీనియర్స్ కి ఒక రకంగా థ్రెట్. వాళ్ళకేం రాజకీయం అంటలా, వాళ్ళ తరానికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అంటున్నారు, రాజకీయం అంటలా. జంజీ జన్ ఆల్ఫాకి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటే ఆ చదువులు చదివిస్తాం,
ఉమ్. వీళ్ళు చదివించేది ఉంది, నారాయణ చైతన్య వాడు అంటే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామన్నారు అదే కదా. వాళ్ళకి ఆ అవకాశాలు, రాజకీయ అవకాశాలు కాదు వీళ్ళు. అవన్నీ కూడా చదువులకు అవకాశాలు, మీరు ఏం కోరుకుంటే అది చదివిస్తా ఉంటారు. వీళ్ళు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో పెడతారు ఏంది అయ్యి, అవును. అవి బెటరు. నారాయణ చైతన్యలో పెట్టమని అది మేమే చెప్పాం వాళ్ళతో. ఇప్పుడు జంజీ ఆల్ఫా ఈయన లెక్క చూసుకుంటే అందరూ వాళ్ళకి ఆక్రిడ్జ్లోను ఇవే ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ తరానికి అరే నేను మీ గురించి మాట్లాడుతూ వచ్చాను రా అని చెప్పుకోవడానికి, ఎందుకంటే వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవాళ్లే కదా వాళ్ళంతా, అవును. ఆ మొక్క చెప్పుకోవడానికి అంత మించి. అంటే లోకేష్ గారి నిర్ణయాలు ఇక్కడ నుంచి పార్టీకి సంబంధించి అంటే ఇప్పటికే ఆయన తీసుకుంటున్నారు అన్అఫీషియల్ గా. ఈ మహానాడు తర్వాత ఏమన్నా ఒక సంకేతం ఇచ్చారా బాబు గారు ఇక్కడ నుంచి, అంటే ఆయన అఫీషియల్ గా పార్టీ నడపబోతున్నారు? ఆల్రెడీ మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడే అయిపోయింది. దాన్ని కార్యకర్తలు ఎలా అబ్జర్వ్ చేసుకున్నారు ఇప్పుడు చూశారు, దాన్ని అయిపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు. అంటే పార్టీ నుంచి దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. సీనియర్లు ఎవరు స్వరాలు ఇప్పడం, మొన్న మధ్యన మన దగ్గర ఇద్దరు మాట్లాడారు గుర్తుంటే గనక, రెండు ఇది చేసాం మనం. వాళ్ళు ఒకప్పుడు సీనియర్లు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, జ్యేష్ఠ రమేష్ లాంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత లింగమనేని శివరాం ప్రసాద్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకు కొంత ఫీలింగ్స్ ఉంటాయి ఆ తరానికి. అలాగే వీళ్ళు వాస్తవంగా వాళ్ళ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు థర్డ్ లీడర్స్ ఫోర్త్ లీడర్స్ అవుతారు, ఫోర్త్ క్యాడర్ కింద వస్తారు. ఆ లెక్కన చూస్తారు తప్పించి మిగతా అసంతృప్తులు ఏమి ఎవరు లేరు కదా. ఎవరైనా అచ్చెన్నాయుళ్ళు, అయ్యన్న పాత్రులు, బుచ్చి చౌదరులు ఎవరైనా ఈయన్ని తప్పు లేకపోతే మనం బాబు గారి పేరు మీద వెళ్ళాలి అని ఎవ్వడు మాట్లాడలేదు కదా. అందరూ లోకేష్ పేరు మీదనే ముందుకు మాట్లాడారు. దెన్ ఆల్ యాక్సెప్టెడ్ అన్న సంకేతం ఇచ్చేశారు క్యాడర్ అంతా. 2 ఏళ్లలో మొదట చేసిన ప్రచారానికి ఇప్పుడు నిన్న మహానాడులో కనిపించిన దానికి 11 స్థానాలకే పరిమితం చేసాం ప్రతిపక్షాన్ని, మా సత్తా ఏంటో చూపించామని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నిన్న బాబు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఏ వక్త మాట్లాడినా సరే జగన్ ప్రస్తావన లేకుండా లేదు. జగన్ మళ్ళీ రాకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వం లేదంటే బాబు గారే రావాలి అనేలాగే కార్యకర్తలకి అందరికీ ఒక సందేశం ఇవ్వడం, అక్కడ ఇంకా ఒక భయం వెంటాడుతుందా, అది కనిపించిందా? అంటే రాజకీయ పరంగా ఒక్కొక్కటిది ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. మీరు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గురించి ఎక్కువ తిడతాడా? ఉండదు. కాంగ్రెస్ని ఎక్కువ తిడతాడా? ఉండదు. నేను ఇది చేస్తున్నా, నా డెవలప్మెంట్ ఫార్ములా ఇది, ఇదిగో నిన్న చివరికి జంతువులకి పక్షులకి కాసి నీళ్లు పెట్టండి, వృద్ధులు కనబడితే కాసిన మంచి నీళ్ళు ఇవ్వండి, లేకపోతే కనుక ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఈ గ్రోత్ చేస్తున్నాం ఇట్లాంటివి చెప్తాడు. కానీ రాహుల్ గాంధీ కౌంటర్ సమాధానం ఎప్పుడు చెప్తాడు? ఓవరాల్ గా పార్లమెంట్ లో తిట్టగా ఒక రోజు కౌంటర్ చేస్తాడు ఆయన, అంతే. రోజు కూర్చుని ఇదే పనిగా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేస్తే దానికి సమాధానం, లేకపోతే ప్రియాంక వాద్రా గారు చేస్తే ఆమెకు స్టేట్మెంట్, సోనియా గాంధీ మాట్లాడితే ఆమెకు స్టేట్మెంట్, అఖిలేష్ యాదవ్కు స్టేట్మెంట్, ఇట్లా చెయ్యడు. ఆయన ఫార్ములా అది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. గంటగడికి ఎక్కడ ఇప్పుడు చూడండి తెలంగాణలో కేసీఆర్ ఒక ముక్క మాట్లాడితే 25 మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ సెక్షన్ ఆఫ్ ఫార్ములా ఒకటి, బీజేపీ సెక్షన్ ఆఫ్ ఫార్ములా ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, కేంద్రంలో కాంగ్రెస్ లాంటిది. నిరంతరం మాట్లాడుతూనే ఉంటది ప్రత్యర్థి గురించి, ప్రత్యర్థిని చులకం చేస్తూనే ఉంటది, ప్రత్యర్థిని నాశనం చేయాలని కోరుకుంటూనే ఉంటది. అదే మీకు ఇతను వచ్చేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి లైక్ మోడీ స్టైల్, ఆయన తను నవరత్నాలు ఏం చేశాడో చెప్పుకునేవాడు. తర్వాతన వీళ్ళు నెల రోజుల్లో తిట్టిన తిట్లకి ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు కౌంటర్ చేసి దిగిపోయాడు. అది కూడా 2 సొరకలు వేసి వెళ్ళిపోయాడు తప్పించి ఘాటుగా మాట్లాడేవాడు. ఘాటుగా మాట్లాడిన వాళ్ళు అందరూ కొడాల నానీలు, పేరు నానీలు, వీళ్ళు తప్పించి డైరెక్ట్ గా ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడేది తక్కువ. అతని స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ తను చేసింది చెప్పుకుంటూ తిరగటం, దీన్ని ఇక్కడ ప్రజలు తిరస్కరించారు, అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేశారు మోడీని. ఇక్కడ ఈ ప్రజలు జగన్ ఇట్లాగా రోజు ఇదే రాజకీయం, పద్దాక చంద్రబాబు మాటలకి స్పందన, పద్దాక చంద్రబాబు తిట్టినట్టు తిట్టడం, ఇది చూడండి తెలుగుదేశం నాశనం అయిపోవాలి, రేపు పొద్దున్న లేకపోకూడదు, ఇక బతకూడదు, చంద్రబాబుని అట్ట చేసేయాలి ఇట్ట చేసేయాలని ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చాడు అతను. ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాడు, ప్రతిపక్షం లేకుండా చేస్తామని అయితే అన్నారు. రోజు అదే మొక్క ఉండదు కదా, ఎలక్షన్ టైంలో అంటారు. ఎలక్షన్ టైంలో ఉంటది. 21 వచ్చినప్పుడు 21 కూడా రాకూడదు అనే ఆవేశంలో అన్నారు. అయి ఉంటాయి ఆ ఉపన్యాసాల్లో తప్పులేదు. రోజు ఇదే పని పెట్టుకుని ఇంకా ప్రతిపక్షం అయిపోతుంది. అది స్పీచ్ అనేది ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకోవాలి, తప్పదు కూడా. అంతే, అవును. అంతే తప్పించి ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా చేస్తామన్నారు కానీ ఉన్నోళ్ళని పీకేసి అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళది ఎంతసేపటికి చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, రెండవది కల్చరల్ అసాసినేషన్ ఉంటుంది, అటాకింగ్ ధోరణి ఉంటుంది, మూడవది
మోటివేషనల్ వే. ఉమ్, అంటే తమ నాయకుడు తమ కార్యకర్త ఏం మాట్లాడాలో పదే పదే తను మాట్లాడి అనిపిస్తాడు. ఉమ్, ఉమ్, అందులో భాగంగా వాళ్ళు అంటే నీ నోట్లోంచి నా మాట రావాలి. ఉమ్, అవును. అది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఉమ్, ఎందుకంటే కార్యకర్తకి నువ్వు తిట్టరా అంటే తిట్టడం తెలియదు, ఏం తిట్టాలో తెలియదు. ఉమ్. అదే కార్యకర్త నువ్వు ఇట్లా తిట్టు అంటే ఇదేంటంటే కార్పొరేట్ బట్టే చదువులే. అంటే ఒక నేరస్తుడిగా చిత్రీకరించి జగన్ ని, లేదంటే ఒక నేరస్తుడిగా ప్రమోట్ చేసే ఇంకా మళ్ళీ అధికారంలోకి రావాలి, రాజకీయం చేయాలి అనుకుంటుందా? అదే కనిపించింది. అంతే కదా. అదే వాళ్ళకే ఇక ఎలా అధికారంలోకి రావాలి. ఇప్పుడు మేము ఇట్లా అద్భుతాలు చేసేసాం, జనం చూస్తారు కదా అద్భుతమా కాదా అన్నటువంటి. అద్భుతాలు చేస్తేనే అధికారంలోకి రావాలి అనేటట్టయితే జగన్ తప్ప ఇంకోటి రావడానికి లేదు. ఎందుకని ఒక వ్యవస్థలే మార్చేశాడు అతను. నవరత్నాలు ఇవి లేదా రాజశేఖర తర్వాత వాళ్ళు తప్ప ఇంకోటి రావడానికి లేదు. ఎందుకంటే జలయజ్ఞాలు చేశాడు, ఆరోగ్యశ్రీలోనూ ఫీజు రియంబర్స్మెంట్లు పెట్టినోడు. రాష్ట్ర చరిత్రకి ఒక కొత్త అధ్యాయం. పేదవాడు కూడా ఇంజనీరింగ్ చదవచ్చు, పేదవాడు కూడా డాక్టర్ చదవచ్చు, డబ్బులు లేకపోయినా ఉన్నత చదువులు చదవచ్చు అనేటట్టు. అంతకుముందు పేదవాడంటే చదువు గురించి ఆశ పెట్టుకోకూడదు, మినిమం 10th క్లాస్ వరకు చదవాలి, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో, ఆ తర్వాత మూసుకుని ఇంట్లో పడుకోవాలి. డబ్బులు ఉన్నోడు పెద్ద కాలేజీలో చదవాలి, మధ్యతరగతోడు ఆస్తులు అమ్ముకుని వచ్చి అప్పులు చేసుకుని ఆ నారాయణ చైతన్యలో చదవాలి. ఇంతే అంతకుముందు వ్యవస్థ, చంద్రబాబు తీసుకొచ్చిన వ్యవస్థ. దాంట్లో అదే కాలేజీలలోకి అదే కార్పొరేట్ హాస్పిటళ్లలోకి అడుగుపెట్టి ఉచితంగా పో అనేటటువంటి కాన్సెప్ట్ని రాజశేఖర రెడ్డి ఇచ్చుకొచ్చాడు. అది అతని ఫంక్షనింగ్. అట్లాగే ఇప్పుడు ఈయన చెప్పేటటువంటిది ఏంటి, మీకెందుకు, మీ భవిష్యత్ అంతా నేను అద్భుతం, మళ్ళీ మీరు ఇవాళ రోజున ఆల్ఫాలు మీకేం కావాలి అవి చేయండి, నేను చూసుకుంటాను, అమరావతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాను, అట్లాగే పోలవరం పూర్తయిపోతుంది కట్టేస్తాను, నీళ్ళ ప్రాజెక్టులన్నీ వచ్చేస్తే జరిగిపోతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ వాళ్ళు ఏ కష్టం లేదు సుఖంగా ఉన్నారు, అసలు ప్రశాంతం కడుపు నిండా నిద్రపోతున్నారు, కంటి నిండా తింటున్నారు, సారీ అట్టించటను కంటి నిండా నిద్ర కడుపు నిండా తింటున్నారు. ఈ టైప్ లో ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఆయనది స్టేట్మెంట్ ఉంటుంది, ఇది ఒకటి స్వాత్కర్ష ఉంటుంది. రెండోది పరనింద. ఆయన వచ్చేస్తే చూడండి మీ కల్లో కూడా అతను కనబడాలి, మీకు కల్లో కూడా అతను గొడ్డలతో కనబడాలి. అంటే మీకు సైకలాజికల్ గా ఎట్లుంటది అంటే మనం పొద్దున్న రాత్రి దాకా ఏం మాట్లాడుకుంటామో నైట్ అదే కల్లోకి వస్తుంది. అలా కల్లోకి జగన్ గొడ్డలతో రావాలి, ఒంటి నిండా రక్తం పూసుకుని రావాలి, వివేకానంద రెడ్డిని చంపేసి మన వెనకాల పడుతున్నట్టు రావాలి. ఇది పిల్లలకు కూడా రావాలి. అప్పుడు పిల్లలు వామ్మోని వణకాలి, ఈ వణికిన పిల్లలు చూసిన తల్లులు భయపడాలి, తల్లుల్ని చూసినటువంటి తండ్రులు భయపడాలి. వద్దు, మనం చంద్రబాబు మీద మనకు కోపం ఉన్నా సరే జగన్ మాత్రం అధికారంలోకి తేకూడదనే ఫీలింగ్ రావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ నవరత్నాల గురించి ప్రచారం చేసుకునేవారు, లేదంటే నేను ఇన్ని బట్టలు నొక్కాను అన్ని బట్టలు నొక్కాను అని ప్రచారం చేసుకున్నారు జగన్ గారు కానీ వైసీపీ నాయకులు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అసలు సంక్షేమం గురించి చేసుకునే ప్రచారం కంటే, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకునే ప్రచారం కంటే, గొడ్డల పార్టీ అనో జగన్ నేరస్తుడనో జగన్ హంతకుడనో ఈ ప్రచారం ఎక్కువైపోయింది. అంటే అది చేసుకోలేక, లేదంటే అక్కడ డైవర్ట్ చేయాలి కాబట్టి గొడ్డలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మీకు ఇక్కడ 2 సోర్స్. ఇప్పుడు జగన్ దాంట్లో ఒకటి తను చేసింది చెప్పుకోవడం, అతను ఫెయిల్ అయిన పాయింట్ ఏంటయ్యా అంటే ఏవైతే ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మాట్లాడేవాడు కాదు, డెవలప్మెంట్. ఇప్పుడు సచివాలయాల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాడు కాదు, డాక్టర్ హాస్పిటల్ వల్ల బట్టలు దక్కిన డబ్బుల గురించి ఒక్కటే మాట్లాడేవాడు, అది తప్పించి మిగతాది మాట్లాడేవాడు కాదు. వాస్తవంగా వ్యవస్థీకృత మార్పు. ఏమయ్యా నువ్వు ఇదివరకటి రోజుల్లో ఏడకి పోయేవాడివి, అది ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎంత డబ్బులు అయింది, ఆ మైక్ ఇచ్చి జనంతో అధికారి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బులు అయింది, తర్వాత తీసుకునేటప్పుడు నీకు పెన్షన్ ఎంత డబ్బులు అయింది అడిగి, ఇప్పుడు చూడండి మీకు ఎట్లా వస్తుందని ఎప్పుడైనా మాట్లాడా? ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు మీటింగ్లు పెట్టాడా? లేదు కదా. కార్యకర్తలు కూడా ఇవ్వలేదు, ఇవ్వడు, అది కూడా చెప్పుకోవాలి. జగన్ ఎప్పుడు వెళ్ళి ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఇప్పుడు నెలకు వెళ్తున్నారు, ఆయన వెళ్ళలేదు. మరి చంద్రబాబు గారు ప్రతి పథకానికి ఆయనే వెళ్తాడు. అలాగే ఇనాగరేషన్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఇనాగరేషన్ వెళ్ళాడా జగన్. శ్రీ సిటీలో కనీసం ఒక 50-60 వచ్చినాయి జగన్ టైంలో. వర్చువల్ ఇనాగరేషన్ అంటాడు. కోర్టులు ఈ పద్దాకి ఇప్పుడు అదే బాబు గారు అయ్యి ఉంటే రోజు కనబడుతుండేవాడు, అక్కడ వారానికి ఒకసారి వెళ్ళి కనబడుతుండేవాడు. ఇదిగో ఇంత చేసేసాం అంత చేసి, లేకపోతే నిమ్మల రామానాయుడు వెళ్ళి రాత్రిపూట అందులోనే పడుకున్నాడు అంటే ఏం చేశాడు మరి, పడుకుని నాకు అర్థం కాదు. సొరంగంలో పడుకుని ఏం చేస్తాడు ఆయన దాంట్లో? అది ఒక విచిత్రమైనటువంటి ప్రచారం. పబ్లిసిటీ స్టంట్స్. ఈయన అసలు పబ్లిసిటీ స్టంట్ జాతీయ పట్టించుకోడు. ఇది ఇతని ట్రెండ్. బాబు గారి స్టైల్ ఎట్లుంటది, 3 ప్యాటర్న్స్ ఉంటది. ఒకటి, అసలు రాష్ట్రంలో ఇవాళ మనందరం తింటున్నాము, కంటి మీద నిద్రపోతున్నాం అంటే ఆయన వల్లనే. ఇది ఒకటి
మాట్లాడతారు ముందు. ఉమ్, నెంబర్ 2 వచ్చేటప్పటికి అసలు రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ అందరూ వరదలా వచ్చేస్తున్నాయి. అవును. అసలు ప్రపంచంలో అమెరికా వాడు కూడా మన దగ్గరికే వస్తున్నాడు, ఉమ్, చైనా వాడు మన దగ్గరికే వస్తున్నాడు. ఉమ్, అసలు ప్రపంచంలో ఉన్న ఎవడైనా సరే సింగపూర్ మానేసి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, అమరావతికి వచ్చేస్తున్నాడు అన్నంతగా ఉమ్, ఒక ప్రచారం, ఒక హైప్ క్రియేట్ చేస్తారు. హైప్ క్రియేట్ అవుతుంది. అసలు మీరు ఆయన మాటలు వింటంటే మనం రేపు పొద్దున్నే వెళ్ళిపోయేసి ఒక కార్పొరేట్ ఆఫీసులో మన మంగళగిరి దగ్గర, టేబుల్ మనకు తాడేపల్లి దగ్గర అవును. మనకు ఒక ఇది ఇచ్చేస్తారు, మనం ₹1,00,00,000 నెలకి ఏడాదికి జీతం తీసేసుకుంటాం ఉమ్, అని ఫీల్ అయిపోతాం. ఆ స్థాయి మనకి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అక్కడికి వెళ్తే ఏముండదు. అది మనం అనకూడదు, అదే అంతవరకు నడుస్తుంది. ఉమ్, మూడోది వచ్చేటప్పటికి ఇక ఇవన్నీ ఇంత చేస్తుండగా అతను వచ్చేసి ఓ రాక్షసుడు వస్తున్నాడు, ఉమ్, అడ్డుపడుతున్నాడు, ఉమ్. ఈ వీరుడు వెళ్ళి ఆ రాక్షసుని అడ్డుకుంటున్నాడు. ఇంకా ఆ పారిశ్రామికవేత్తలు రానంటున్నారు, భయపడుతున్నారు. లేదు లేదు జగన్ మళ్ళీ రాడు, నేనే వస్తాను రండి అని తీసుకొచ్చాను. ఇంకోటి ఇది, దాంతో పాటు 2047 దాకా ఈయనే ఉంటారు. అది స్వర్ణాంధ్ర అనేటటువంటిది అప్పుడు వస్తుంది, అంటే ఇది వరకు 2020కి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ మధ్యలో 2-3 సార్లు ఈయన ఓడించడం వల్ల స్వర్ణాంధ్ర ఆగిపోయింది. 15 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు ఇస్తే స్వర్ణాంధ్ర వచ్చేస్తుంది. అంటే అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవగానే ఆ జగేపేట బోర్డర్స్ దగ్గర నుంచి కూడా రోడ్లన్నీ బంగారంతో, మనం మనుషులందరం కూడా ఒంటి నిండా బంగారంతో కనబడతాం అనమాట. అదే స్వర్ణాంధ్ర, ఆ విజన్ లో ఉండాలి. ఇంకొక అంశం, పవన్ కళ్యాణ్ గారు అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇదంతా ఆయన మాట్లాడిన తర్వాత, రాజమండ్రిలో మాట్లాడిన తర్వాత కాపుల నుంచి వచ్చిన రియాక్షన్, అలాగే పార్టీ నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే ఆయన రియలైజ్ అవుతారా లేదనేది ఒకటి, తెలిసి మాట్లాడారా తెలియకుండా మాట్లాడారా, అది పార్టీకి డ్యామేజ్ వస్తుంది అనే ఆలోచన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ని ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, అట్లా తన కార్యకర్తతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. జగన్ లాంటోడు కాదు, బాబు లాంటోడు కాదు. నేను పవన్ కళ్యాణ్ ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తా. మనం ఇంతకుముందు మాట్లాడింది వాళ్ళు మర్చిపోతాం, ఆయన కూడా అంతే, నిన్న మాట్లాడింది వాళ్ళు మర్చిపోతాడు. ఇవాళ నా ఫీలింగ్ ఏదో అదే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనం ఉంది పెట్రోల్ డీజిల్ నిన్నటి రేట్ల గురించి నిన్న మాట్లాడతాం ఆల్రెడీ, ఇది మన న్యూస్ కాబట్టి. ఆయన కూడా అంతే, ఆయన ఒక జర్నలిస్టు, ఆయన ఏ టాపిక్ అనుగుణంగా ఆ టాపిక్కే మాట్లాడేస్తాడు. నిన్న అన్నది ఇవాళ కరెక్ట్ కాదు, ఇవాళది రేపటి కరెక్ట్ కాదు. ఇప్పుడు సుగాలి ప్రీతిది ఆ రోజున తప్పు, జగన్ చేసింది పట్టించుకోలేదు. ఇవాళ వచ్చేటప్పటికి నా వల్లనే నీకు ₹4 డబ్బులు వచ్చినాయి, అంతేగాని అమ్మాయి డబ్బుల కోసం కాదు, ఆత్మగౌరవం దగ్గర. అప్పుడు జగన్ టైంలో డబ్బులు ఇచ్చారంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, కావాలంటే నీ మొహాన్ని ఇసిరేస్తుంది డబ్బులు, ముందు ఆవిడకి కావాల్సింది న్యాయము అన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమంటున్నారు? కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి అంటే, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చినటువంటి సేవియర్, రక్షకుడు ఆయన. ఈ రక్షకుడికి శారీరక శక్తి ఉంది, వెనకాల మంది బలం ఉంది, కానీ ఆర్థికపరమైన నైపుణ్యం లేదు, పాలనాపరమైన నైపుణ్యం లేదు, రాజకీయపరమైన నైపుణ్యం లేదు, పార్టీని సంస్థాగతంగా నిర్మించే శక్తి లేదు, ఆయనకి డబ్బులు ఇచ్చే శక్తులు లేవు. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి రాష్ట్రం బాగు కోరుతా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని రాకుండా చూడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మహాశక్తికి తను అండగా ఉంటాడు. అంటే రాముడు లాంటి బాబుకి ఆంజనేయుడు లాంటి పవన్ కళ్యాణ్ తోడు నిలబడతాడు అనేటటువంటి ఫీలింగ్ తన క్యాడర్కి చూపెడుతుంటాడు ఆయన. ఆ చెప్పే క్రమంలో బోళాగా మాట్లాడుతుంటారు ఆయన. ఈ బోళాగా మాట్లాడేది ఏంటంటే తల్లి దగ్గర మారాం చేసే బిడ్డ లాంటి మాటలు. తల్లి దగ్గర తండ్రి దగ్గర మారాం చేసి నువ్వు సరిగ్గా చదవలేదురా అంటే గనక, నువ్వు నాకు సరిగ్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు భోజనం పెట్టావా, టైంకి టిఫిన్ పెట్టావా, నువ్వు బట్టలు సరైన ఇచ్చావా, నువ్వు ఆ ఇచ్చిన పుస్తకం 2 కొనమంటే నువ్వు 1 కొన్నావు, స్కూల్లో నేను అందరి ముందు అవమానపడ్డాను, మరి అప్పుడు ఎట్లా చదవగలుగుతాను, నాకు ఒత్తిడి రాదా అని తప్పిన పిల్లాడు, లేదా ఆశించిన మార్కులు రాని పిల్లాడు మారాం చేస్తాడు. ఎందుకు? తల్లిదండ్రులు చేతనులు తినకుండా, తిట్టించుకోకుండా అలాంటి మారాం మాటలు మాట్లాడతాడు ఆయన. అది ఆయనలో ఆ తెలివితేటలు ఉన్నాయి. 2014లో సాధ్యం కానిది 2019లో ఆయన సింగిల్కి వెళ్ళినా సాధ్యం కానిది 2024లో ఒక పటిష్టమైన కట్టడాన్ని అయితే నిర్మించుకున్నాడు ఆయన. కాపు సామాజిక వర్గ రూపంలో కానీ ఆయనకు వచ్చిన అభిమానులు కానీ ఓటు బ్యాంక్, అందుకే 21కి గెలిచారు. ఇప్పుడు దాన్ని కొప్పుకూల్చుకుంటున్నారా చేతులారా అనవసరమైన కుల టాపిక్లో, లేదంటే ఈ కులానికి మాత్రమే నేను నాయకుడిని కాదు అని ఒక ప్రకటన చేసుకొని?
అట్లేం లేదు, ఆయన మొదటి నుంచి కూడా అదే మాట అనేవాడు. అని అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏది తనే ఓడిపోయినప్పుడు కనీసం నన్ను కులం చూసన్న ఓటేయండి అంటాడు ఆయన. ఇప్పుడు అలా అనలేదు అంటున్నారు. ఆయనే అన్నారు కదా, ఆయన అట్లా మనం ఏం చెప్పక్కర్లేదు. కావాలంటే వైసీపీ వాళ్ళు ప్లే చేసి వినిపిస్తుంటారు, లేదా కాపు నాయకులు కూడా ప్లే చేసి వినిపిస్తుంటారు. ఇప్పుడు ఆయనకి కుల ఫీలింగే లేకపోతే పిఠాపురం వెళ్ళి పోటీ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు పులివెందులు ఎంతమంది రెడ్లు ఉన్నారు ఒకసారి ఆ నియోజకవర్గ ఓట్లు చూడండి, 10% 15% ఉంటారు రెడ్లు మాక్సిమం. మిగతా వాళ్ళు బీసీ ఎస్సీ ఉంటారు. కుప్పంలో ఎంతమంది ఉంటారు కమ్మ, 10% 15% ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇల్లే ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు అక్కడ గెలుస్తున్నాడు, ఇక్కడ ఇంకోటి మండలిలో పోటీ చేసిన లోకేష్, అక్కడ ఉన్నది ఎవరు పద్మశాలీలు ఎక్కువ, బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్కువ. కమ్మ ఎంతమంది ఉన్నారని అసలు మంగళగిరిలో, మరి గెలిచాడు కదా ఆయన కూడా. మరి ఈయన మాత్రం ఇంత ముందు భీమవరం గాజువాక కోరింది ఎందుకు, కాపులు ఎక్కువ ఉన్నారు, ఓడారు కాబట్టి. ఈ దఫా కాపులు ఉన్నటువంటి పిఠాపురం ఇంకా అంతకంటే ఎక్కువ కాపులు ఉన్నారు పిఠాపురం పర్సెంటేజ్, కాబట్టి అక్కడ ఎంచుకున్నారు. అది కాపు కులాన్ని ఉద్దేశించి కాదు, కాపు కులాన్ని నమ్ముకుని కాదు అని ఆయన అంటున్నారు. మనం యాక్సెప్ట్ చేయాలి, ఆయన ఏదన్నా అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, బికాజ్ ఈస్ గాడ్. అంటే కాపులు యాక్సెప్ట్ చేస్తారు, చేశారు కదా, చేయబట్టినే కదా నాయకుడు అయ్యారు. అప్పుడు ఓకే, ఇప్పుడు కాపు కులం నాకు సంబంధం లేదు, నేను ఆ కులానికి మాత్రమే నాయకుడు కాదు అని చెప్పడం వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. మన ఇంటి పిల్లాడు ఎలా మాట్లాడాలో తెలుసు, ఆ కుల పెద్దలు ఓవర్ యాక్షన్ చేయబట్టి మన పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడాడు తప్పేమని భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల్లో యువతరంలో ఎవరు ఫీల్ అవుతున్నారు, ఎవడు ఫీల్ అవడు, తప్పేం లేదు, ఇంకా కుల పెద్దల్నే తిడుతున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా రాముకి లేకపోతే రమణకి లేకపోతే ఆ కుల పెద్దలందరూ కూడా నెల నెల జగన్మోహన్ రెడ్డి పేటిఎం ద్వారా 5 రూపాయలు 10 రూపాయలు వేస్తుంటే 5 రూపాయలకి 10 రూపాయలకు కక్కుర్తుపడి వీళ్ళు పవన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వ్యక్తులు అనేది వీళ్ళ భావన. కూటమిలో ఒక సఖ్యత, ఒక గుర్తింపు, లేదంటే కూటమిలో జనసేన బలం పెంచుకోవాలి అంటే కులాన్ని పక్కన పెట్టాలా, కులానికి దూరంగా ఉండాలా, పవన్ ఆలోచన ఏమైనా చేస్తున్నారు? నేనైతే ఒకటే చెప్తా, అసలు ఆయన కులం గురించి మాట్లాడకూడదు, అతి మాట్లాడకూడదు. అతి సర్వత్ర వర్జేత్ అంటారు. ఇదిగో నేను ఇట్లా అనుకున్నా 2024లో, ఒకటి జగన్ దిగాలి, రెండోది అభివృద్ధి కోసం అనుకున్నాం, మూడోది వచ్చేటప్పటికి ఇదిగో అటవీ శాఖని ఇంతకుముందు ఎవడు సరిగ్గా చేయలేకపోయాడు నేను చేశాను, పర్యావరణ శాఖని ఇంతకుముందు సరిగ్గా చేయలేదు నేను చేశాను, అలాగే రోడ్లు ఇట్లాంటివి ఆయన పట్టించుకోలేదు నేను చేశాను. రేపు పొద్దున ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి నా చేతనైనంతలో నేను 20% చేయగలిగా, ఇంకా 80% చేయాలి, మ్యాక్సిమం 30% చేస్తా, మళ్ళీ అధికారం ఇస్తే చేస్తా. నాకు ముఖ్యమంత్రి అంటారా, నేను భవిష్యత్తులో కావాలని కోరుకుంటా అనేటటువంటి తరహాలో ఉండాలి. కానీ మొన్నటిసారి అవకాశం తక్కువ కాబట్టి చేయలేదు, నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష పెరుగుతోంది, అది నాకు గ్రహిస్తున్నాను, నా కార్యకర్తల నుంచి కూడా ప్రెషర్ ఉంది, బట్ అది కాలం నిర్ణయిస్తుంది అనే టైపు మాట్లాడితే అది అతని యొక్క లోపం కాదు. నేను అనుకోవడం అందులో కూడా వ్యూహం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళు లొకేషన్ తీసుకొచ్చినో లేదంటే గనక తేడా ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏ సర్వేల్లోనో వీళ్ళు దెబ్బతింటారని తెలిసింది అనుకోండి, అప్పుడు ఇతను ట్రెండ్ మార్చేయచ్చు, రూట్ మార్చేయచ్చు. నేను ఎంత విధేయంగా ఉన్నానో మీకు అందరికీ తెలుసు. కరెక్ట్గా రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బతింటుంది ప్రభుత్వం అనుకుని ఓట్లలో దెబ్బతింటుంది అనుకున్నప్పుడు రూట్ మార్చేయచ్చు. అప్పుడు జగన్ని దెబ్బ కొట్టాలంటే 2019 ఫార్ములా అమలు చేయొచ్చు. ఈ దఫా ఛాయిస్ ఉంటుంది. కిందసారి ప్రభుత్వంలో లేడు ఆయన, ఇదే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి నేను ఇట్లా చేద్దాం అనుకున్న అమరావతి అంతకుముందు నేనేం చెప్పాను, ఎక్కువ భూములు తీసుకోవద్దు, ఉన్నదాంతో క్లియర్ చేద్దాం అన్నాను. చంద్రబాబు గారు కూడా సరే అంటే నేను ఒప్పుకున్నాను. కానీ నాతో కూడా సంప్రదించకుండా ఇంకో 50,000 ఎకరాలు అన్నాడు, ఉన్నోళ్ళ దెబ్బ తినేశాడు. లేకపోతే ఇప్పుడు తీసుకొచ్చి అదేది ఎయిర్పోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు. విజయవాడ గుంటూరు కలపాలని నేను మొదటి నుంచి చెప్పాను. అట్లాగే కేవలం ఆ 29 గ్రామాలకంటే గనక మిగతా ప్రజలు అంగీకరించాలని అప్పుడే చెప్పాను. కానీ ఆయన దాని మీద లక్షల కోట్ల రూపాయలు దుబారా చేశాడు. కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పొచ్చు ఫ్యూచర్లో. అప్పుడు వైసీపీ ప్లస్ అయిపోద్ది కదా. ఎందుకు అవుతుంది? వైసీపీ వాళ్ళు ఏ ఉద్యోగం చేయలేదు, వైసీపీ 3 రాజధానులు అంది, ఇదే రాజధాని అనలేదుగా. అంటే బాబు గారిని వ్యతిరేకించడం, టీడీపీని వ్యతిరేకించడం ఎలా చేసినా ఏదో రూపంలో వైసీపీ ప్లస్ కదా. అది క్రిందసారి అయితే ఎందుకని అప్పుడు పవన్ కళ్యాణ్కి అంత ఇది లేదు కాబట్టి, బయట నుంచినే మద్దతు ఇచ్చాడు కాబట్టి. ఈ దఫా ఉండి విక్టిమ్ కార్డు ప్లే చేయొచ్చు.
పోలవరానికి నేను ఏమో మోడీ గారి దగ్గర కాళ్ళ ఎళ్ళబడి తొందర క్లియర్ చేయించాను, జగన్ నాశనం చేస్తే తీరా చూస్తే వీళ్ళేమో దాంట్లో మళ్ళీ చెడగొట్టారు. డబ్బులు ఇప్పుడు 27లో పూర్తి అవుద్దో లేదో డౌటే. 28కి అది అయింది అనుకోండి, అంటే పుష్కరాలకు పూర్తి చేద్దాం అనుకుంటున్నారు బాబు, కానీ అది 45 అడుగులు కావాల్సి ఉంది. ఈయన కాంప్రమైజ్ అయిపోయి వచ్చేసాడు. నేను మోడీ గారితో 45కి ఒప్పించాను, భవిష్యత్తులో ఒప్పిస్తాను నేను చెప్పచ్చు. ఎట్లాగా దానివల్ల ఏంటి ప్రయోజనం జనసేనకి ఏది అలా చేస్తే? కూటమిలో ఉండే విక్టిమ్ కార్డు ప్లే చేస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు కాదంటున్నా, తిరగబడ్డ భవిష్యత్తులో ఇవాళ రోజున ఏంటి అలా చేస్తే సీఎం పదవి ఇస్తారా? వాళ్ళు ఇవ్వడం కాదు, జనం చేత తెప్పించుకోవడానికి ఎంత నేను ప్రయత్నించాను. క్రిందసారి నేను అధికారంలో లేను కాబట్టి మీరు ఓడగొట్టారు. అధికారంలో ఉండి నేను సాధ్యమైనంత నా మంత్రిత్వ శాఖలని కరెక్ట్ గా చేసాం. మా నాదెళ్ల మనోహర్ చేస్తే తీరా చూస్తే వాళ్ళందరూ బియ్యం తినేస్తున్నారు. నేను అప్పటికి షీజ్ ద షిప్ చేశాను, అయినా సరే వాళ్ళు వెనకాల తిన్నారు. మన దుర్గేష్ టూరిజం అద్భుతం చేశాడు, చేస్తుంటే ప్రాజెక్టులన్నీ వాళ్ళు కొట్టేశారు. అట్లాగే మా నాయకులందరూ కూడా కష్టపడుతుంటే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అంటే మా కాపులకి నేను కాపులు కూడా నేను డిజోన్ చేసుకున్నాను ఎందుకు లేదు. ఎంత కష్టపడితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటిదాకా ఏం చెప్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం నేను తగ్గున్నానంటారు. నేను జగన్ని కంట్రోల్ చేశా, చంద్రబాబు నాయుడికి అపారమైన శక్తిని ఇచ్చా, నా సర్వశక్తులు ఇచ్చా. ఎంత చేస్తే ఇవాళ రోజున సరిగ్గా నేను కోరుకున్నట్టు రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టు చేయట్లేదు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వండి ఈ దఫా. ఎంతసేపటికి 2 వర్గాలేనా, 3వ వర్గంగా నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఏ రోజైనా అడగడానికి ఇది ఒక వేదిక అయి ఉండొచ్చు కూడా కదా, వ్యూహం అయి ఉండొచ్చు కదా. పార్టీలో కొంతమంది నాయకులకు కంట్రోల్ తప్పుతున్నారా? వాళ్ళని కంట్రోల్లో పెట్టే ఆలోచనలోనే ఈ వార్నింగ్ లా అవసరమైతే వాళ్ళని నిలబెడతానంటున్నారు. ఇష్టమైతే ఉండండి, లేదంటే పార్టీలోంచి వెళ్ళిపోండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అక్కడే ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, మనకి సొంత వ్యవస్థ నాశనం చేసుకునేటటువంటిది మహాభారతంలో శకుని పాత్ర ఉంటుంది. అయితే అతను తన కురు వంశాన్ని నాశనం చేయడానికి పాండవుల మీదకి రెచ్చగొడతాడు, ఆ టైప్ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఆ పాత్రతో పోల్చను, కానీ నువ్వు అసలు ఏ ప్రాతిపదికన నీ వ్యవస్థ నువ్వు నాశనం చేసుకున్నావు నాకు అర్థం కావట్లే. ఎస్, తప్పు చేశారు, చెయ్యిలో లేకపోతే అరవసరం ఎదురో ఇది నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు నేను అట్లా కంట్రోల్ చేశాను చూసారని భవిష్యత్తులో చెప్పడం కోసం అయి ఉండొచ్చు. కానీ అలా కాకుండా నిజంగా పార్టీ కోసం అయితే గుడ్, మంచి పాయింటే, నిజాయితీగానే ఉండాలనుకున్నావు నువ్వు, వాళ్ళు చేస్తున్నారు, దెన్ యాక్షన్ ఏది? నువ్వు మందలిస్తాం యాక్షన్ నెంబర్ 1. రెండవది, తెలుగుదేశం వాళ్ళ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడట్లా? యు ఆర్ నాట్ కన్సర్న్ టు జనసేన. నువ్వు కేర్ టేకర్ గవర్నమెంట్, అంటే కేర్ టేకర్ గవర్నమెంట్, నీకు నువ్వు ప్రకటించుకున్నది రక్షకుడివి, సేవియర్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నీ వాళ్ళని కొడుతున్నారు, అది పక్కన పెట్టు. ఇసుక తవ్వుకుపోతున్నారా, మట్టి తవ్వుకుపోతున్నారా, మైనింగ్ తవ్వుకుపోతున్నారా, దౌర్జన్యాలు జరుగుతున్నాయా, కొడుతున్నారా, ఇలా భూములు లాక్కున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయా? వేర్ యు ఆర్, దేర్ యు ఆర్ ఓన్లీ. నువ్వు లేవు అక్కడ, నువ్వు మాట్లాడట్లేదు. జగన్ టైంలో రోడ్డు మీద ఎవడో గంజాయి తాగుతూ పట్టుబడితే రాష్ట్రం గంజాయి రాష్ట్రం, ఇప్పుడు డ్రగ్సే పట్టుబడితే, ఒక ఎంపీనే డ్రగ్స్లో పట్టుబడితే పాజిటివ్ కూడా వస్తే నువ్వేం స్పందించావు? తెలంగాణ పోలీసులు కాబట్టి అనౌన్స్ చేశారు, అది కూడా అక్కడ మీడియా అగ్రెసివ్ ఉంది, ఇక్కడే తొక్కి పడేసేవాళ్ళు. అట్లాగే ఇక్కడ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి, గంజాయి పట్టుబడుతుంది, ఏది దొరకట్లేదు, గొడవలు జరగట్లేదా, అత్యాచారాలు జరగట్లేదా? ఇదివరకు అత్యాచారం చేస్తే జగన్ అంబటి రాంబాబు వీళ్ళందరూ వెళ్ళి రేపు చేసినట్టు రాసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అత్యాచారం అనేటటువంటిది అమిత్ గారు కఠినంగా వ్యవహరించమని ఆదేశించారు, ఖతం అయిపోయా. మధ్యలో అప్పుడప్పుడు ఆడెవడో చచ్చిపోయాడు అంటున్నారు, అయిపోయింది. బట్ కంట్రోలింగ్ ఎక్కడ ఉంది ఇవాళ రోజున? అప్పుడేమన్నాం, ఇవన్నీ కూడా నీ సైకో పాలన వల్ల అన్నాం. ఇప్పుడైనా నా దృష్టిలో ఇన్సిడెంట్సే, నువ్వు ఎంత భయపెట్టినా ఆగవు. ఎందుకంటే వీళ్ళ నాయకుల్ని వీళ్ళ లీడర్ని అయినా ఈయన కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, అందుకే వీళ్ళకే వార్నింగ్ ఇచ్చాడు. చెయ్యొచ్చు, అదే అంటుంది. ఫ్యూచర్ లో ఆ మొక్క చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కరెక్టే. నువ్వు నీ వాళ్ళని వరకు అప్పుడు ఏమవుతున్నది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుల్ని ఎవరిని అంటలా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, తెలుగుదేశం కార్యకర్త దోచుకోకుండా అడ్డుపడుతుంటే తిడుతున్నారు, కులికిపూడిది లేకపోతే అతను థామస్
ఇలా అన్నీ ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం కార్యకర్తలు దోచుకోకుండా అడ్డుపడినందుకు వాళ్ళు మందలించబడ్డారు. దోచుకుంటున్నారన్నటువంటిది ఆధారాలతో సహా చూపెడితే అదే కొలికిపూడి చిన్నినేమన్నా అంటున్నారా, వెంట పెట్టుకునే తిరుగుతున్నారు, పైగా ఇంకొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే తన వాళ్ళు చేసేటటువంటి దాన్ని బయటికి కనబడుతున్నా, రచ్చ జరుగుతున్నా సరే అసలు ఆ ప్రస్తావనే చెయ్యకుండా రాక్షసుడైన జగన్ నుంచి మిమ్మల్ని అందరినీ రక్షించే వ్యక్తి నేనని చెప్తుంటారు చంద్రబాబు. అంటే తన పార్టీని తను కాపాడుకుంటున్నాడు. నువ్వు నీ పార్టీని కాపాడుకోవాలంటే ఏంటది, ఇది కరెక్ట్ రైట్. పోనీ ఇప్పుడు ఏమన్నా మారిపోతుందా? అరవ శ్రీధర్ ఇప్పుడు అమ్మాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటాడా? ఆ బొమ్మలన్నీ చూసిన తర్వాత ఏంది, నువ్వు మందలిస్తే ఏంది, మందలించబోతే ఏంది, అతను స్టిల్ నో ఒక వ్యవహారంలోనే ఉంటాడు. ఆ అమ్మాయికి ఏం న్యాయం చేసినట్టు? నేను అనేది ఈయన తిట్టినంత మాత్రం ఏం జరిగింది? ఇప్పుడు బాలరాజుకి సంబంధించి ఏదో చెప్పారు, నేను మందలించాను, మీలాంటి వాళ్ళ వల్ల నేను ఇన్నేళ్ల కష్టం నాశనం అయిపోయింది అన్నారు, కరెక్టే. మరి అదే సందర్భంలో ఇంకా 4 ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయిగా, ఏం చేసినట్టు? అంటే వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడేదో వార్నింగ్ అయితే ఇచ్చారట, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కరెక్టే అనుకుందాం. మరి వీళ్ళిద్దరిది పేపర్లో పబ్లిసిటీ ఇదంతా ఎందుకు ఇచ్చినట్టు? వీళ్ళిద్దరిది సామాజిక వర్గం ఏంటి, వాళ్ళ సామాజిక వర్గం కూడా ఇచ్చారంట కదా. ఈ సీటు కోసం ఎంతో మంది పోరాడుతాడు, బాలరాజు ఉన్నాడు, ఆయన ఎంతో మంది పోరాడితే నేను కావాలని ఇప్పించాను మీకు ఈ సీట్ తీసుకున్నా, అదే చేతులు దండం పెట్టి చెప్పానన్నారు, మీరు గుర్తించుకోవాలి. మరి మిగతా వాళ్ళు ఏంటి? మిగతా దాదాపుగా 8 మంది పేర్లు వీళ్ళ వాళ్ళే ట్రోల్ చేశారు. కాకపోతే అదంతా పరిష్కరించగలుగుతామంటే అవతలోడు తింటున్నాడు. వీళ్ళు అదే అడుగుతున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ డబ్బులు కావాలి కదా వీళ్ళకి, మనం ఖర్చు పెట్టారు కదా, అది సంపాదించుకోవాలి. రేపు బాలరాజుకైనా సరే డబ్బులు చూస్తారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి. కాబట్టి వస్తున్న సమస్య అది. అంటే మార్పులు కూడా ఏమన్నా ఉంటాయా భవిష్యత్తులో జనసేనలో? అందుకేనన్నా ఈ వార్నింగ్ నేను అనుకోవడం అయితే ఫ్యూచర్ కోసం ఇప్పుడే ప్రిపరేషన్. ఇప్పుడు ఇట్లా ఇదిగో చూసారా, నేనైతే మందలించాను, చంద్రబాబు గారు పట్టించుకోవాలా, నేనైతే కంట్రోల్ చేశాను అవినీతిని, నా పార్టీలో అవినీతి లేదు, ఉన్నా ఎవడని తప్పు చేసినా పిలిచి మందలించాను, మీరు అందరే సాక్ష్యం, వాళ్ళు చూడండి చేయలేదు, కాబట్టి నేను భవిష్యత్తులో చెప్పచ్చు కదా. వైసీపీ రిలీజ్ చేసిన ఒక డిజిటల్ బుక్, మామూలు పుస్తకాలు లేదంటే ఇంతకు ముందు మేము ఇచ్చిన పథకాలు ఇవిగా చూసుకోండి ఇంటికి పాంప్లెట్ పంచిపెట్టడం, ఒక రకంగా అది నెగిటివ్ అయి ఉండొచ్చు, కొంత దెబ్బ కూడా అయి ఉండొచ్చు ఓటమికి. ఇప్పుడు 2 ఏళ్ల వెన్నుపోటు దాని మీద ఒక డిజిటల్ బుక్ రిలీజ్ చేయడం ఎంతవరకు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం? అంటే సహజంగా పాజిటివ్ నెగిటివ్ అండి. నెగిటివ్గా ఇప్పుడు పాజిటివ్గా ఉండే వాళ్ళకి తెలుగుదేశం కూడా ఆ పుస్తకం తీయడు, చదవడం. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ జరిగే ఓపిక ఉండదు. కాకపోతే బయట జనానికి చెప్పుకోవడానికి ఒక టాపిక్ ఉంటుంది, వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చర్చకి, ప్లస్ వీళ్ళు ఇప్పుడు అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా. మనం ఇదివరకు ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తే ఇదివరకు వీళ్ళకి ఎవరి దొరక్క మనలాంటి వాళ్ళు వీడియోలు వేసుకునేవాళ్ళు, దానికి మనకు అంటగట్టుకునేవాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే అనేక మంది దాదాపుగా 20-30 మంది దాకా కనబడుతున్నారు వాళ్ళ తరపున ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు అతని పేరేంటి, కిరాక్ మాట్లాడితే అతనికి కౌంటర్గా ఒక 2-3 అమ్మాయిలు అబ్బాయిలు అట్లాంటిది ఒక స్ట్రాటజిక్ గా పోతున్నారు. కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వాళ్ళని బూతులు తిడతా వీళ్ళని బూతులు తిడతా సిస్టమ్ నుంచి ఒక సిస్టమేటిక్ అటాకింగ్ ధోరణిలోకి వచ్చారు వీళ్ళు. అందులో భాగం ఓ రకంగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ యాజిటేటివ్ మూమెంట్లోకి వచ్చారు. సాధారణంగా పరిపాలనా ఉత్సవాలు వీళ్ళు చేసి ఆ ఉత్సవాలు చేస్తున్నప్పుడు కడుపు రగిలి వాళ్ళు స్పందించాలి. వాళ్ళు ఆ ఉత్సవాలు చేయకముందే వాళ్ళకి కడుపు రగిలేలా వీళ్ళు పెట్టేశారు ఈ టాపిక్. తద్వారా అడ్వాన్స్ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మీ అందరి జీవితాలు నేను బాగు చేశాను ఇదిగో లిస్ట్ అని ఇస్తున్నారు, చూపెడతారు రేపు పొద్దున. తెలుగుదేశం నిన్నే లోకేష్ పిలిపించారు, మీరు అందరూ వెళ్ళండి 2 ఏళ్ళు మనం అద్భుతంగా పరిపాలించామని చెప్పండి. వెళ్ళారనుకోండి, మీరు ఇచ్చిన అయ్యా అది గ్యారంటీ, ఇదిగో 6 గ్యారంటీలు, ఇదిగో నా ఇంట్లో 50 ఏళ్ళోడు, నాకు ఇల్లు లేదు, ఉన్న ఇల్లు బీగితివి నువ్వు, అట్లాగే నాది ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు, 1500 లేదు, నువ్వేం చేసావయ్యా, మా నిరుద్యోగ భృతి లేదు, ఏం చేసావయ్యా అని. ఇటు పక్కనేమో దాని పేరేంటది గ్యారంటీ పత్రం, ఏదో స్టాంప్ పేపర్లు వేసి ఇచ్చారట. రెండోది వచ్చినేమో ఇటు పక్కన వైసీపీ వాళ్ళ క్వశ్చనీర్. ఈ రెండింటిని అట్టు కూర్చున్నారు అనుకోండి, ఏముంటది వీళ్ళ దగ్గర?
అవును. అలాంటి ఒక వ్యూహం పన్నారు. కాకపోతే పబ్లిక్ అంత అగ్రెసివ్గా రారు. ఇప్పుడు బెంగాల్లో ఎలా ఉందో మన పరిస్థితి అట్లాగే ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర అట్ట ఉంది. గొంతులు మూసేయడం, కొయ్యట్లేదు అంతే తేడా, మూసేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, బయటికి తిరగనివ్వకుండా ఉండడం. ఓ రకంగా చెప్పాలంటే నియంతృత్వ పరిపాలన మమతా బెనర్జీ అనేది అన్నారు. చివరికి ఆడి పేరేంటి, ఆయన ఈ సర్వే చేసినటువంటి అతనికి సర్వే కూడా యాక్సిస్ మై ఇండియా వాళ్ళకి సర్వే కూడా ఆన్సర్ చెయ్యక విసిగెత్తిపోయి అతను వదిలేశాడంటే ఎంత స్థాయి భయం ఉంది పబ్లిక్ లో. ఇవాళ అదే పబ్లిక్ గవర్నమెంట్ మారాక ఏం చేస్తున్నారు, చోరు అని కనబడ్డోళ్ళ కొడుతున్నారు. టీఎంసీ వాళ్ళని కొడుతోంది, ఇక్కడికి మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ దాడో జనసేన వాళ్ళ దాడో కాదు, అక్కడ చేస్తోంది ప్రజలు దాడి చేస్తున్నారు. బీజేపీ మాట్లాడట్లా, సిపిఐ సిపిఎం మాట్లాడట్లా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడట్లా. అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ కార్యాలయాలు తెచ్చుకుని కూర్చున్నారు అంతే. జనం కొడుతున్నారు తొనమూలని. ఆట అంత కసి ఉంది. కానీ ఇన్నాళ్ళు ఒగ్గబట్టుకున్నారు. ఇక్కడ కూడా అక్కడ మమతా బెనర్జీ లాగా 15 ఏళ్ల పాలన జరుగుతుందేమో, ఈ 15 ఏళ్ళు కూడా ఒగ్గబట్టు కూర్చోవాలేమో తెలియదు మనకి. డిఎస్సి విషయంలో జగన్ హయాంలో అసలు డిఎస్సి విషయంలో మోసం చేశారు అనేది మేము వచ్చిన తర్వాతే డిఎస్సి వేసాం, మెగా డిఎస్సి వేసింది అని చెప్పుకున్న టైంలో దాని ద్వారా వైసీపీ మైలేజ్ తెచ్చుకోవాలని అనుకుంటుందా, లేదంటే నిజంగా అందులో అల్పెరగని పోరాటం ఏమన్నా ఉందా? అంటే మీకు రాజకీయాలలో 2 పార్టీలు ఉన్నప్పుడు 2 ఫార్ములాలు ఉంటాయి. 3-4 పార్టీలు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఫార్ములా ఉంటుంది. లైక్ తమిళనాడు విజయ్ రావటం అని. ఇక్కడ 2 పార్టీల వలన, అంటే ఒకటి కూటమి, రెండోది పార్టీ, దీనివల్ల 2 ఫార్ములాలు ఉంటాయి. ఒకళ్ళు ఎడ్డుమంటారు, రెండో వాళ్ళు తెడ్డుమంటారు. ఇప్పుడు అమరావతి ఆయన అన్నాడు కాబట్టి 3 రాజధానులు నేను అన్నాడు. అట్లాగే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి పెట్టినప్పుడు వెటకారం చేశారు వీళ్ళు. ఇప్పుడు అదే వీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వెటకారం చేస్తారు. అంటే ఇక్కడ కనబడేది ఏంటంటే సంతృప్తి చెందిన వర్గం ఒకటి, అసంతృప్తి వర్గానికి ప్రతిపక్షం కామన్. ఇప్పుడు అప్పుడు డిఎస్సి ఇచ్చినప్పుడు కేసులు వేయించింది తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు డిఎస్పి మీద కేసులు వేపిస్తోంది వైసీపీ వాళ్ళు. నిజమా? కాదు. వేసేది వ్యక్తులే, ప్రచారంలోకి దిగేది పార్టీలు. అప్పుడేం లోకేష్ ఏమి వేయించలేదు కేసులు, సిద్ధార్థ లోద్ర ఏం వాదించలా. కానీ వాళ్ళు కేసులు వేశారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రచారం చేసింది తెలుగుదేశం. చేసి ఆ డిఎస్సి జాగకుండా ఆపింది దాన్ని. తర్వాత మేము వచ్చాక ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది. బట్ అసలు అంతకుముందు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక మంచి పని ఏంటి, రాగానే చేసేసారు 18,000 మంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా ఏ ఏడాదికి ఏడాది వేస్తామన్నారు. మన జనవరిలో కూడా లిస్ట్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్. ఫస్ట్ ఇయర్ చేయకపోయినా 2 ఏడాది చేశారు. జాబ్ క్యాలెండర్ మొదట హామీ ఇచ్చినోడు ఎవడు 2019లో జగన్మోహన్ రెడ్డి. ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగాలు ఇచ్చేసాడు మొదటి ఏడాది, 150,000 ఉద్యోగాలు ఇచ్చేసాడు. వాలంటీర్ల ఉద్యోగాలు 2.5 లక్షలు ఇచ్చేసాడు. ఆ మద్యం షాపులో పనిచేయడానికి ఇచ్చేసాడు. అట్లాగే డాక్టర్లు ఇవన్నీ ఇచ్చాడు. ఇది ఓ నోటిఫికేషన్ ఇట్లా చేయలే. అదేదో ఒక కార్పొరేట్ కంపెనీ సిఇఓ లాగా హెచ్ఆర్ రోడ్ తీసుకొచ్చి పెడితే ఇన్ని ఖాళీ ఉన్నాయని సిఇఓ ఓకే చేసినట్టు చేసాడు అతను. దానివల్ల ప్రచారం తగినంది పొందల. అదే తెలుగుదేశం అయితే 4 ఉద్యోగాలు ఇచ్చిన 4 లక్షల ఉద్యోగాలకు తగ్గట్టుగా ప్రచారం చేసుకుని వాళ్ళకి చేతొచ్చు. ఇప్పుడు మొన్న ఎంత చెప్పారు, ఏదో మొత్తం కలిపితే 6,000 కానిస్టేబుల్, ఈ 18,000, ఈ 2 కాకుండా ఇప్పుడు నిన్న కాక మొన్న చెప్పినటువంటిది చాలా తక్కువ జాబ్స్. కానీ మేము చూసారా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మరి 18,000 ఉద్యోగాలు ఆర్టీసీ ఏమైపోయినాయి. అదే సందర్భంలో అనేక ఉద్యోగాలు పీకేశారు కదా, అవన్నీ ఏమైపోయినాయి, అంగన్వాడీలు వీటిట్లో వాటిట్లో అవన్నీ ఏమైపోయినాయి. అంటే అదొక స్ట్రాటజీ ఉంటుంది, వీళ్ళకి అది లేదు. ఇప్పుడు ఏంటంటే డిఎస్సి వలన లబ్ధి పొందినటువంటి 18,000 కుటుంబాలు, అది సక్రమంగానే జరిగిందని ఫీల్ అయ్యేటటువంటి 1 లక్ష కుటుంబాలుని తెలుగుదేశం ఓన్ చేసుకుంటే, అది సక్రమంగా అంటే దాంట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఈ అవకతవక జరిగిందని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇప్పటిదాకా ఎవరు అండలేరు. వాళ్ళు ధర్నాలు చేశారు, ధర్నా చౌకులు, అది ఎవడు పట్టించుకోవాలి. సాక్షి వాడు ఒకటే రాసినట్టున్నాడు, అది ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు. ఈనాడు జ్యోతి దాని మొహం కూడా చూడలేదు. అదే జగన్ టైంలో అయితే కనుక రోజు ఈనాడు జ్యోతి స్టోరీలు రాసినాయి, ఇప్పుడు సాక్షి వాడు రాస్తున్నాడు. కాబట్టి ఆ అసంతృప్తవాదులందరికీ ఒక వేదిక అది ఇప్పుడు డిఎస్సి ఫైట్ వెళ్ళదు. అంతకుమించి వైసీపీ దాన్ని ఒక రకంగా మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది. అమరావతి భూసేకరణ, 2వ భూసేకరణ విషయంలో నిజంగా రైతుల నుంచి తిరుగుబాటు అనేది పెరుగుతోందా? అది
సిఆర్డీ అధికారులు కానీ ఎక్కువ అధికారుల మీదే అక్కడ బాబు గారు నన్ను అనడానికి లేదేమో, వాళ్ళు వేసిన తప్పిదం, వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ ఏంటి? వాళ్ళు ఎవరు చేయలేదు, అవునా? బాబు గారు తీసుకున్నదే తప్పిదం. ఎందుకంటే నువ్వు ఎదురుకుండా ఒకటి పూర్తి చేసి రెండోది కట్టు స్వామి. ఒక అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, పునాదులు వేసి 2 అంతస్తులు అయినాయి, నువ్వు మధ్యలో ఇంకో 10 అంతస్తులు కడతానంటే ఎట్టగా? ఇక్కడ జరుగుతున్నది అది. అంటే ముందు తీసుకున్న 30,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళ హామీలు అన్ని ఇచ్చినని నెరవేర్చి రెండో భూసేకరణ చేయడం అనేది సాధ్యం వద్దు ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకు చెయ్యవు నువ్వు? 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకెప్పుడు చేస్తా? ఇప్పుడు 12 ఏళ్లలో ఇది చేయలేనప్పుడు రేపు పొద్దున వాడికి మళ్ళీ 12 ఏళ్ళు వెయిట్ చేయాలా? అంటే ఆ స్థాయి డెవలప్మెంట్ లేదు కదా, మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నువ్వు జరిగిద్దని కదా చెప్పింది నాకు, నాకు సంబంధం లేదు కదా అది. నువ్వు 10 ఏళ్ల తర్వాత బాగుపడతావల్లా, 5 ఏళ్లలో నేను అక్కడ కట్టేసి 5 ఏళ్ళు పనులు ఆగిపోయినాయి కదా సార్, వీళ్ళు చెప్పారు 19 నుంచి 24 పనులు ఆగిపోయినాయి. 1999లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 95లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 99లో కట్టాడు అది హైటెక్ సిటీ. 2004లో అయిపోయింది ఆయన పదవీ కాలం. కానీ వాళ్ళు హైదరాబాద్ జాతకం అంతా నాదే అంటాడు కదా. హైదరాబాద్ లో వాళ్ళందరూ కాబట్టి ఇప్పుడు అదే అనేది. మరి అట్లాగానే నేను కదా ఇక్కడ నమ్మిచ్చింది. 5 ఏళ్లలోనే ఆయన హైటెక్ సిటీని తయారు చేసి 100 కోట్లు చేశాడు అంటాడు ఆయన. అది నమ్మి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అక్కడ జనానికి వీళ్ళకి తెలియంది ఏంది అక్కడ? అదొక హైదరాబాద్ లో అదొక పార్ట్ అని ఆయన, అందుకని సాగింది అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ మా బాబు గారి వల్లనే జరిగిందని ఫీల్ అయ్యే వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళని కూడా ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే 12 ఏళ్లలో నువ్వు పూర్తి చేయనోడివి ఇప్పటికైనా పోనిచ్చాక ఇమ్మీడియట్ గా వాళ్ళ జీవితాలు ఏమైనా మెరుగుపడిపోతాయా? ఒక విజయవాడలో మీకు స్థలం 1 ఎకరం ఉందనుకోండి, ఎకరంలో ఒక 3 ఇయ్యచ్చు అపార్ట్మెంట్లు, 3 కట్టచ్చు, 3 టవర్లు కట్టచ్చు. 3 టవర్లు, ఒక టవర్ కి 700 నుంచి 800 అయితే పెద్దది ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టచ్చు, 500 అయితే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టచ్చు. 500 గజాలు ఉంటాయి, 700 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ నువ్వు ఇచ్చిన లెక్కల ప్రకారం 10 అంతస్తుల 12 అంతస్తులు కట్టచ్చు. ఒక 700 గజాల దాంట్లో అంటే ఒక 4,800 కదా ఎకరం. అంటే సెట్ బ్యాక్స్ అన్ని పోను వంతాడు తీసేస్తే ఓ 1,500 పోతే 3,500 మంచిది ఒక 3 కట్టచ్చు టవర్స్, పార్కింగ్ ఇవన్నీ లెక్కేసుకుంటే. 3 టవర్స్ కట్టడానికి ఇట్లా 1 ఎకరం నేను ఇచ్చాను అనుకోండి విజయవాడ అవుట్స్కట్స్ లో, నాకు 50% ఇస్తాడు. 50% ఫ్లాట్ నాకు ఇస్తాడు వాడు. స్థలం కాస్ట్ ఇంకేమి ఇవ్వడు, సగం వాడు అంటే స్థలం కాస్ట్ ఆడు కట్టుకుంటాడు, డబ్బులు వస్తాయి. ఇది కంఫర్టబుల్ డెవలప్మెంట్ స్ట్రక్చర్. అదే కొంచెం నేను అవుట్స్కట్స్కి పోయి ఆగిరిపల్లి అట్లాంటి చోట్ల కట్టాను అనుకోండి బిల్డర్కి, నాకు ఒక 50 లక్షలు నాకు 20% ఫ్లాట్లు అని అడుగుతాను నేను. ఎందుకని? అక్కడ దీనంత డిమాండ్ ఉండదు కాబట్టి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు అమరావతిలో సమస్య ఏంటంటే ఇవాళ తీసుకున్నోడికి ఇవాళ వచ్చి కట్టేవాడు ఎవడు? ఇవాళకి ఇవాళ కొనేవాడు ఉన్నాడంటే కట్టేవాడు ఉంటాడు. కొనేవాడికి అక్కడొచ్చి ఉండాలనుకుని కొనేవాడు, అద్దెలకి ఇచ్చుకుని కొనేవాడు. ఇవాళ నేను హైదరాబాద్లో ఒక ఫ్లాటు 60 లక్షలు 70 లక్షలకి సెకండ్ హ్యాండ్ దొరుకుతుంది. అది మియాపూరా, అదేది ప్రగతి నగరు, ఆ ఏరియాలో సెకండ్ హ్యాండ్ ఇవి వస్తాయి 60-70. అది నేను అద్దెకిచ్చాను అనుకోండి, నాకు మినిమం 15,000 to 20,000 కాయ, మినిమం 15,000 to 20,000. దెన్ అక్కడ అదే ఇక్కడ 70 lakhs కి నాకు ఫ్లాట్ రాదు. బంజారా హిల్స్ జూబిలీ హిల్స్ లో ఎంత ఉందో 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు. ఇవాళ కూకట్పల్లిలో కూడా 2 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ 3 కోట్లు. ఇది పెద్దది లగ్జూరియస్. ఇప్పుడు అమరావతి అంటే లగ్జూరియసే కదా. మీరు నేను ఎట్లా ఉంటాం అక్కడ? అమరావతి అంటే ఏంటి? అది ఒక రిచ్ సిటీ. ఆ రిచ్ సిటీలో 3 కోట్లు పెట్టి అనుకుంటే నేను పోనీ కనీసం 1 కోటి రూపాయలు పడుతుంది కదా ఫ్లాట్. జనాభా రిచ్ సిటీయా అంటే 1 కోటి రూపాయలు ఫ్లాట్ పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అమ్మిందే 1,20,00,000 అవుతుంది కదా. అంటే మినిమం రేపు అమ్మేవాడు 2 కోట్లకు పెట్టి అమ్మాలి ఒక ఫ్లాట్, లేదా 1,50,00,000 అమ్మాలి. నేను 1,50,00,000 పెట్టి ఉండేది ఎవడు? గవర్నమెంట్ ఉద్యోగి. ఎంత అద్దె కడతాడు? 50,000 అద్దె కట్టాడుగా. 1,50,00,000 పెట్టి కొన్నప్పుడు నాకు 50,000 అద్దె వస్తే కదా నాకు గిట్టుబాటు. ఇది రాదు అక్కడ. ఈ సమస్య ఉన్నప్పుడు కొత్తగా ఉన్నటువంటి వాడు ఏమిటి? ఇప్పుడు వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇవాళ ఈ అమరావతి పుణ్యమే వాళ్ళ రేట్లు పెరిగినాయి.
ఇదివరకు ఉండవల్లిలో 50 లక్షలు అంటే గుడ్. నేను పర్టికులర్గా ఏరియాలో తిరిగిన వాడిని చూసిన వాడిని కాబట్టి 2004 సంవత్సరానికి ముందు ఆ ఏరియాలో ఏది ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో హైవే ఉంది కదా, మంగళగిరి రోడ్ ఇదంతా, ఆ లెఫ్ట్ టు రైట్ సైడ్లో పొలాలే పూర్తిగా ఉండేవి. మనం ఎన్ని బళ్ళ మీదనే తిరిగాం మేము, రోడ్ల మీద అంతా తిరిగిందంతా ఇదే ప్రాంతాలు కాబట్టి అప్పుడు అక్కడ 30 లక్షల రూపాయలు స్థలం ఎకరం. 2001 టైం తేజ టీవీలో నేను పనిచేసిన టైం 2002, 2003 దాకా కూడా అట్లుండేది 30, అంటే ఎక్కువ. అర్జెంట్ కావాలంటే 30కి ఉన్న వాళ్ళు ఎక్కువ 40కి అడుగుతారు, 30కి పోయే. 2004 సంవత్సరంలో 3-4లో అంటే అప్పుడు కేసీఆర్ ప్రకటించాడు, కానీ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ గెలిచింది విత్ కేసీఆర్ కాబట్టి రాష్ట్ర విభజన జరిగిపోతుంది అన్నటువంటిది ఈ ప్రాంతం అంతా ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు ఒక్కసారిగా ఎకరం విలువ 10 కోట్ల రూపాయలు, 10 కోట్లు ప్రత్యక్షంగా. ఆ అమ్మినోడు తెలుసు నాకు, కొన్నవాడు తెలుసు నాకు, రియల్ ఎస్టేట్ అతను. ఆ టైంలో కుంచెనపల్లి అని ఒక ఊరుంది అక్కడ. వాస్తవంగా నేను అంతకుముందు బాంబులు వేసుకున్న ఊళ్ళకి వెళ్ళాను, వేసిన వాళ్ళని ఇంటర్వ్యూలు, వేయించుకున్న వాళ్ళ ఇంటర్వ్యూలు, తయారు చేసే వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ చేశాను జమినీలో ఉన్నప్పుడు, తేజాలో ఉన్నప్పుడు. అవన్నీ అక్కడ పిడుగురాళ్ళ, నరసరావుపేట కూడా కదా, అవుట్స్కట్స్ అవన్నీ, మాచర్ల అట్లాంటి ఏరియాలు. ఇటు అసలు ఎప్పుడు మేము చూడాల. అదే అనేది మంగళగిరి పక్కన అక్కడ కుంచెనపల్లిలో బాంబులు వేసుకున్నారు. ఎందుకురా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఎక్కడ బాంబులు ఏంది, ఎందుకంటే అంతకుముందు 2 రోజుల ముందే అక్కడ ఒకటి దాని పేరు ఏదో ఉంది, పిడుగురాళ్ళ అవతల ఎక్కడ ఉంటది అనమాట ఒకటి, ఒక ఊరు బాంబులు వేసుకుంటే దాదాపు 100 బాంబులు వేసుకున్నారు ఒక ఊరు. రాత్రి పూట్లు వేసుకుంటే నేను తెల్లారుజామున బయలుదేరి వెళ్తే నేను వెళ్ళినప్పుడు కూడా ఇంకా తగలబడతా ఉన్నాయ. అట్లా కవర్ చేశాను నేను ఒక ఊరు. అలాంటిది చూసిన కంటితో అట్లాగే నరసరావుపేట నియోజకవర్గంలో ఈ కాసు బ్యాచ్కి, కోడెల బ్యాచ్కి ఘర్షణలు జరుగుతున్నప్పుడు బాంబులు వేస్తుండగా TV9లో ఉన్నప్పుడు వెళ్ళినటువంటి నేను. అప్పుడు పోలీసులు కూడా ఓళ్ళ అవతల ఆపుతుంటే కూడా వెళ్ళి కవర్ చేశాను. ఎలక్షన్ రోజున కౌంటింగ్ ఇదే పోలింగ్ జరుగుతున్న రోజున బాంబులు ఇసురుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటివి కూడా చూసిన వాడిని, ప్రాక్టికల్గా అట్లా వేస్తున్న వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చేసిన వాళ్ళం, ఇవన్నీ చేసినోడిని నేను. అట్లాంటి అవన్నీ చూశాను కానీ నాకు ఇక్కడ ఎప్పుడు చూడాల నేను ఇదేంటని. వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఏం లేనా, మొన్నటిదాకా నా 30-40 లక్షలు కాస్త ఒక్కసారిగా 10 కోట్లు అయిపోయింది ఎకరము. మా వాడికి ఒకటికి 3 ఎకరాలు ఉంది, ఒకటికేమో 5 ఎకరాలు ఉంది. ఒక్కసారిగా అదేది గోతాల్లో డబ్బులు తెచ్చి ఇచ్చారు. అవి తీసుకున్నాక ఊళ్ళో వాళ్ళందరూ గాలికి తిరిగే వాళ్ళందరూ ఏం చేస్తారు, అటు కొంతమంది అయ్యారు, ఇటు కొంతమంది అయ్యారు. అయిపోయి వాళ్ళని రెచ్చగొట్టడం బిగించేశారు. చివరికి ఒకళ్ళకొకళ్ళు 2 నాటు బొమ్మలు తెప్పించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారన్న అని చెప్పి. డబ్బులు ఎక్కువ అయిపోతే దాన్ని ఏమంటారు, నడమంతరపు సిరి ఇంపాక్ట్. నేను మొన్న చూసా ఈ మధ్యన కుంచెనపల్లి అట్టించి వస్తా, అసలు ఆ పల్లె వాతావరణం లేదు, ఆ మనుషులు లేరు, మొత్తం అదే అపార్ట్మెంట్లు, ఫ్లాట్. ఇప్పుడు అపార్ట్మెంట్ 80 లక్షల కోటి రూపాయలు ఆ స్టేజ్కి వచ్చింది. ఇలాంటి సిచ్యుయేషన్ అనేటటువంటిది ఇక్కడ వీళ్ళకి ఏమైపోయింది, భూమి ఇవాళ 3 కోట్లు 4 కోట్లు అయింది బికాస్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు ఈ గొడవ చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు మిగతాదంతా తీసుకున్నావు కదవయ్యా, వాళ్ళ జీవితాలు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఏదో అవుతుంది అంటున్నావు. ఆ 1200 గజాల ఫ్లాట్లతోనే వాడు కోటీశ్వరుడు అవుతాడు, 200 గజాలతోనే కోటీశ్వరుడు అవుతాడు అంటున్నావు కదా. మా పొలాలు మమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్లో ఇవాళ పొలం ఉంచుకున్నాడు 100 కోట్లోడుగా, అదే కోకాపేట కనకం కథ ఎట్లాగో ఇక్కడ కూడా అంతే కదా. ఆ టైపులోనే అవుతాయి. మేము 3 కోట్లకు అమ్ముకుంటాం, 4 కోట్లకు అమ్ముకుంటాం, నీకు ఇస్తే నాకేం ఒరుగుతుంది, నువ్వు మళ్ళీ 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో బాగు చేసి ఇచ్చే 1200 గజాల ఫ్లాట్ నాకెందుకు దరిద్రం అంటున్నారు. ఇప్పుడు మేబీ ఏం జరుగుతుందంటే ఈ గొడవల మధ్యన కొంతమంది ధనవంతులైన తెలుగుదేశం అనుకూలం వాళ్ళు వెళ్ళి వీళ్ళతో వేరాలేడతారు. ఎట్లాగూ వాళ్ళు తీసేసుకుంటారా భూసేకరణ, నాకు 3 కోట్లకు అమ్ము, 2 కోట్లకు అమ్ము, 50 లక్షలు తగ్గించిస్తానని. వీళ్ళు కూడా గవర్నమెంట్కి ఇచ్చి ఆ 1200 గజాలు బిట్టు గోల ఎందుకు లేనేసేసి అమ్ముకుని ఆ 2.5 కోట్లు 3 కోట్లు వస్తే వీళ్ళు కంఫర్ట్, గవర్నమెంట్ కూడా తీసుకోగలుగుతుంది. కానీ అట్లా తీసుకుని ఇంత ముందు బుక్ అయిపోయారు అమరావతి. అట్లా బుక్ కాకుండా ఉండగలిగే అంత స్థాయి వస్తుంది అనుకుంటే చేస్తారు. రేపు ఇది సక్సెస్ కావాలంటే 2029లో తెలుగుదేశం గెలిస్తే కనుక తెచ్చి రాసిస్తారు వాళ్ళే.
అప్పుడు కానీ అప్పుడు దాకా మరి ఆగాలి కదా. అప్పటిదాకా వీళ్ళు భూ సేకరణ చేస్తామంటున్నారు. సేకరణ ఇవన్నీ కూడా లీగల్ గానే సాధ్యం కాదు. అంటే తీసుకోవచ్చు, డబ్బులు కట్టాలా, దానికి బాండ్లా రచ్చ నడుస్తుంది. ఇదివరకు ఇప్పుడు 2019కి ముందు అన్ని భూములేం తీసుకోలేకపోయింది బాబు గవర్నమెంట్. కోర్టులో కేసులు వేసి ఆపారు. అందుకని ఎంతవరకు రోడ్డు ఉండి మళ్ళీ ఎంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడ రోడ్డు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రేపు కూడా అట్లాగే జరుగుతాయి ఇక్కడ కూడా. ఫైనల్ గా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరగడంతో మోడీ సర్కార్ ఫెయిల్యూర్ ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా అయితే గనక యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా అంతర్జాతీయంగా జరిగిన పరిణామాల వలన అది జరిగింది అన్నదే చెప్తాం, ఫీల్ అవుతాం కూడా. కానీ రాజకీయ పరంగా చూసినప్పుడు ఇదివరకు రూపాయి విలువ పడిపోవడాన్ని, పెట్రోల్ డీజిల్ పెరగడంతో కంట్రోల్ చేయలేకపోతుందని కాంగ్రెస్ విమర్శించాడుగా మోడీ ముఖ్యమంత్రి హోదా. ఇప్పుడు కూడా రూపాయి విలువ పడిపోయింది, ధరలు పెరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన విమర్శకరుడే. నువ్వు విమర్శించినప్పుడు నిన్ను విమర్శించకూడదంటే ఎట్లాగా? బట్ ఆ రోజునకి ఇలాంటి యుద్ధాలు లేకుండా పెరిగింది, ఇప్పుడు యుద్ధాల కారణంగా పెరిగింది. అదొక్కటి మనం ఎడ్యుకేటెడ్ గా ఆలోచిస్తే అర్థమైంది. అంటే దీన్ని చూసుకునే ఆర్థికంగా పతనం అయిపోతుంది దేశం అని కాంగ్రెస్ చేసే విమర్శ ఎంతవరకు కరెక్ట్? అది అపరిపక్వమైనటువంటిది. ఎందుకంటే ధరలు పెరగడం అన్నటువంటి దాని వల్ల ఎప్పుడు దేశం నాశనం అవుతుంది. ధరలు పెరగడం ఒకటి, రూపాయి విలువ పడిపోవడం అదే అనేది. వాటిట్లో తెలియాల్సిందల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతుంది సంక్షోభం. కరోనా కారణం సంక్షోభం వచ్చింది. కరోనా తర్వాత ప్రపంచం ఇంతవరకు కోలుకోలే. 1 by 1 దెబ్బ పడతానే ఉంది. కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నమైంది. కరోనా ఎండింగ్ టైంలో యుద్ధం బిగిన్ అయిపోయింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. దానివల్ల సంక్షోభం ఫేస్ చేసాం. దాన్ని అలవాటు పడుతుండగా ఇప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైపోయింది. ఈ యుద్ధాలు ఆగవు. ఎందుకంటే ప్రతి దేశంలో ఒక అసంతృప్తిని చల్లార్చడానికి యుద్ధం అనేటటువంటిది ఒక విధానం. ఈ యుద్ధాన్ని చూపెట్టినప్పుడు భావోద్వేగాలు స్టార్ట్ అవుతాయి. అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. అమెరికా చేస్తున్నది కారణం అదే, ఇజ్రాయెల్ చేస్తున్న కారణం అదే, రష్యా చేస్తున్న కారణం అదే, ఉక్రెయిన్ చేస్తున్న కారణం అదే. ప్రజల్ని సంతృప్తి పరచలేరు. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నాకు అంత తిండి దొరికితే చాలు, నాకు అంత గూడు ఉంటే చాలు, అని బట్టలు ఉంటే చాలు అనే లక్షణం మనకు ఉండేది ఆ రోజుల్లో. మనం ఎప్పుడు లగ్జూరియస్ లైఫ్ గురించి ఆలోచించాల. కానీ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ విప్లవం కారణంగా ప్రతి చేతికి సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, అదేది ఫ్లాట్ టీవీలు, ఫ్లాట్ కంప్యూటర్లు ఇవన్నీ వచ్చేసాక ఇవాళ రోజున ఇదివరకటి రోజుల్లో సినిమా చూడటం అంటే గ్రేట్. మీకు గుర్తుండదు, VCR, VCP అద్దెలకి తీసుకున్నాయి. అట్లాంటి రోజుల్లో మనకు సినిమా చూడటం గ్రేట్. ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఎట్టుకుని హాట్స్టార్లోనూ అమెజాన్ ప్రైమ్లు నొక్కితే పొద్దునుండి రాత్రి దాకా సినిమాలు చూస్తూనే ఉండొచ్చు. బోర్ కొట్టి చూడట్లేదు ఇప్పుడు మనం. అలాంటి స్టేజీ వచ్చాక వినోదం రొటీన్ అయిపోయింది, తిండి రొటీన్ అయిపోయింది. ఇదివరకు ఎక్కడికో వెళ్ళి తినాలా, ఎక్కడుందో ఎత్తుక్కుని. ఇవాళ రోజున చేతిలో ఉంది, స్విగ్గీలో జొమాటోలో నొక్కితే ఏది పడితే అది. ఇట్లాగా మనం ఓ రకంగా సుఖానికి అలవాటు పడ్డాక ఈ సుఖం టైంలో కష్టం తట్టుకోలేం, చిన్న కష్టం. అదే కదా ఇప్పుడు ఇవాళ మీరు నేను కిలోమీటర్లు నడిచాం, ఇవాళ మన దగ్గర నడవమనండి, కుటుంబాల్లో నడవగలుగుతారా? చాలా కష్టం. మనం ఆ రోజున ఇంట్లో నాన్న నా దగ్గర డబ్బులు కావాలి అంటే లేవురా నాన్న అంటే టూర్కి నేను ఇప్పుడు నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి నేను చదివిన ప్రతి స్కూల్లో ఈ సమ్మర్కో సమ్మర్గా సెలవులకి ఊర్లు తీసుకెళ్తారు, ఏదో ఒక టూర్ తీసుకెళ్లేవాళ్ళు. నా జీవితంలో ఒక్క టూర్కి కూడా పోలానే. ఎందుకు అంటే ఆ టూర్ డబ్బులు ఇవ్వగలిగే కెపాసిటీ నా తండ్రికి లేదు. ఒక్కసారి అనుకుంటా మా స్కూల్ వాళ్ళు ఇది దాని పేరేంటది చీరాలు తీసుకెళ్లారు, గుంటూరులో చదువుతున్నప్పుడు. 10 రూపాయలు డబ్బులు, భోజనానికి 30 రూపాయలు, టిఫిన్ భోజనానికి. మా నాన్న దగ్గర వెళ్ళేటప్పుడు చూసి 10 రూపాయలు ఉందిరా వెళ్తావా నువ్వు కూడా అన్నారు. 10 రూపాయలు ఇచ్చి ఎక్కిచ్చారు, నా దగ్గర తినడానికి లేదు. అప్పుడు మిగతా టీచర్లు వాళ్ళ కంచంలోంచి కొంచెం వాళ్ళు తెచ్చుకున్న పార్సిల్, మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళు కొన్నదిగా పార్సిల్లోంచి కొంచెం పెట్టారనమాట. అదొక్కటే నా జీవితంలో నేను వెళ్ళిన టూర్, చీరాల సముద్రం చూసింది. అది తప్ప నా జీవితంలో టూర్ అనేది స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిగ్రీలో కాలేజీల్లో కూడా పెట్టారు టూర్. ఏ రోజు పోలా, ఎందుకంటే నా ఆర్థిక స్తోమత అదిగా. ఇవాళ రోజున వీళ్ళు సరదాగా తిరిగేస్తున్నారు. అలాంటి రోజుల్లో నువ్వు ఇవాళ లేదు నీకు 10 రూపాయలే నువ్వు తీసుకో అంటే తండ్రితోనే గొడవలు పడే రోజులు. అట్లాంటప్పుడు ప్రభుత్వం మీద సంతృప్తి ఎందుకు ఉంటది? అసంతృప్తే ఉంటది. ఈ సంక్షోభానికి కారణం అలాగే హార్మూజ్ జలసంధి దిగ్బంధనం పై
అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తుందా, అందుకే ఇరాన్ ఇంకా భీష్మించి కూర్చుంటుంది? ఇద్దరు ఓవర్ యాక్షనే చేస్తున్నారు. ఇరాన్ ఏమంటుంది, హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేసుకుంటాను ప్రతి నెల కూడా అంటది. ఇరాన్ ముందు అమెరికాను ఇజ్రాయెల్ వచ్చి నా మీద దాడి చేశారు కాబట్టి నేను ధ్వంసం అయ్యాను కాబట్టి దానికి పెనాల్టీ అంటది. బట్ నువ్వు 45 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్ నాశనం చేయడానికి చుట్టూతో 4 ఉగ్రవాద సంస్థలు నడితేవి కదా. ఇజ్రాయెల్ పక్కన లెబనాన్లోనేమో హెజ్బుల్లా వాడు, యెమెన్లో హౌతీలు, పాలస్తీనాలో హమాసు, వాళ్ళు అసలు ఎవరు? ఆ దేశంలో వాళ్ళ కాదు. ఆ దేశంలో నువ్వు ఉగ్రవాదులు పంపించి ఆ పిల్లల్ని కూడా నాశనం చేసి పుట్టుక నుంచి తీవ్రవాదులను తయారు చేసావు, చదువుకునే వాళ్ళని నాశనం చేసావు, అద్భుతమైన వ్యవస్థలు నాశనం చేసావు. 49 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ అంతానికి పంపించింది అది ఇరాన్. అనుభవించి ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుగుబాటు చేసింది ఇజ్రాయెల్. కొమైనీనే లేపేసింది. ఆ కొమైనీ తర్వాత చిన్న కొమైనీ ఏమయ్యాడో తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటది, మమ్మల్ని ఇంత దెబ్బతీశారు కాబట్టి అంటది. అమెరికాకి ఇక్కడ ఉన్న ఏకైక సమస్య ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి దేశభక్తి ఎంతైతే ఉందో సంపాదన మీద భక్తి అంత ఉంది. ఇంకోటి, కాన్స్టెంట్ గా ఆలోచించే కన్స్ట్రక్టివ్ మెంటాలిటీ కాదు. వ్యాపారస్తుడు ఇవాళ నేను 10 రూపాయలు వేసాను, రేపు నా 15 రూపాయలు రావాలనే క్యారెక్టర్. కాబట్టి దాడి చేయగానే యుద్ధం అయిపోయింది, అటు దిగిపోతాడు అనుకున్నాడు, దిగలా. కాబట్టి ఇప్పుడు ఏంటి, వెనక్కి తగ్గడం అనేది కాసేపు ధ్వంసం చేస్తానంటాడు. ఒకటి పెత్తందారీ ద్వారా అతనే చెప్తున్నాడు, నన్ను మంచి నియంతగా చూడండి అని. అంటే నియంత్రణని అతనే ఒప్పుకుంటున్నాడు. మంచి నియంతగా చూడండి, చెడ్డ నియంతగా చూడొద్దు అంటున్నాడు. అంటే అక్కడ నియంతని అతనే ఒప్పుకుంటున్నాడు. అంటే నన్ను అసమర్థుడు అనొద్దు, నియంతనండి పర్లేదు అంటున్నాడు. ఏదో నియంతన్నా పర్లేదు కానీ అసమర్థుడు అనొద్దట. ఎస్, అతని వ్యూహం కరెక్టే. అతని దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు మిగతా వాళ్ళని తరిమేయడం, అదే సందర్భంలో యుద్ధం చేస్తా అవతలని బెత్తరపోయేలా చేయడం. కాబట్టి ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడు. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆర్థికంగా భారమే అయినా సంక్షేమంలో మనం నెట్టికి వెళ్ళాలి అంటే ఈ భారం భరించక తప్పదా? మున్ముందు ఇంకా ఇది పెరుగుద్దా? 2030 దాకా ప్రపంచ ప్రజలు కరోనాని ఎలాగైతే మనం అబ్జార్బ్ చేసుకుని సర్దుకుని బతికామో అలా బతకాలి 2030 దాకా. 2030 మన భవిష్యత్తు వెనక్క ముందుకే అని తేల్చుద్ది. ఎందుకంటే ఈ యుద్ధాలు కొనసాగుతాయి. అంటే అప్పటి వరకు మనం అసలు ఆర్థికంగా నిలబడగలగాలి కదా 2040 వరకు. అందుకంటే అంటున్నా తట్టుకోవాలి అంట, 30 వరకు తట్టుకోవాలి మనం. ఎందుకు అంటే సమస్య మన చేతుల్లో లేదు, ఇది మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆల్టర్నేటివ్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆయిల్ తెస్తున్నాం మనం, ఆయిల్ కొరత లేదు. ఆస్ట్రేలియా లాంటి చోట్ల అయితే ఆయిల్ ఇవి మూసేశారు. అనేక దేశాల్లో ఇప్పుడు ప్రపంచంలో పెరిగిన రేటుతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువే పెరిగింది. కానీ మనకి సమస్య ఇప్పుడు ఏంటంటే తవ్వకాల ఎతుకుతున్నాం. ఇవాళ బిగిన్ చేసినా 5 ఏళ్ళు పడుతుంది, ఎలక్ట్రిక్ వైపుకి ఇవాళ బిగిన్ చేసినా 5 ఏళ్ళు టైం పడుతుంది. కానీ మనం తక్కువకి బ్రతకడానికి సిద్ధపడాలి, తప్పదు. దాంట్లో ఎవడేంటే రూపాయి విలువ పడిపోవడంతో మనం కొనేది డాలర్ల రూపంలో కొంటాం కాబట్టి, లేదా దీనార్స్ రూపంలో కొంటాం కాబట్టి ఎక్కువ పెట్టే కొనాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ధరలు పెరుగుతాయి కదా. ఇంకెలా బయటపడతాం? రూపాయి విలువ పతనానికి సామాన్యుడి జీవితానికి సంబంధం లేదండి ఇండియాలో. మనకు అవి ఏంటంటే సెల్ ఫోన్లు, విదేశీ బ్రాండ్. ఇప్పుడు ఆయిల్స్ అవి కొనాలన్నా అలాగే కదా కొంటాం. అది మనకి మన దేశంలో ఉత్పత్తి ఉంటది, చాలనప్పుడు కొంటాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం చైనా నుంచో లేదంటే దుబాయ్ కంట్రీస్ నుంచో మన దగ్గరే ఆయిల్ ఫామ్ ఉన్నాయి కదా, మన ఆయిలే మనం వాడతాం. చాలనప్పుడు విదేశాల నుంచి కొంటాం, చాలనప్పుడు. అందుకే కదా ఆయిల్ తక్కువ వాడండి అంటున్నాం. మన దగ్గర ఆయిల్ ఫామ్లు అన్నీ ఏంటి మనయే కదా. శనక్కాయ గింజలు ఏంటి మన దగ్గరే కదా, వేరుశనగ గింజలు మన దగ్గరే కదా. భారతదేశంలో మనం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఆహార ఉత్పత్తులకి మాక్సిమం. అంటే ఇదనే కాదు, పెట్రోల్ డీజిల్ అదే పెట్రోల్ డీజిల్ ఒక్కటే ఉంటది భారత్. అయితే అది ఎంతవరకు ఉంటది? ఇప్పుడు ఒక మధ్యతరగతోడికి నెలకు వచ్చేవాడికి 50 లీటర్లు, 50 బదులు 500 పడుతుంది. షుడ్ యాక్సెప్ట్. దాని మీద ఇదివరకు 5 పునుగులు తినేవాళ్ళు 4 పునుగులు తింటాం, తప్పదు అది. కానీ భారీ కష్టం కాదు, మధ్యతరగతి ఎఫర్ట్ చేయగలుగుతుంది. కాబట్టి ఆ స్థాయి ఆదాయ వనరు పెరుగుతుంది అనేది డౌట్. కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేదంటే మా అమాయకత్వం. కానీ ఏం చెయ్యాలి, ఆల్టర్నేటివ్ ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు పెట్రోల్ పెరుగుతున్నది కాబట్టి 20 రూపాయలు కేంద్రం భరిస్తుంది, 20 రూపాయలు అది తగ్గించారు కదా వాళ్ళ ట్యాక్స్. అట్లాగే నీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఎక్కడ కంట్రోల్ అవుతుంది అని నేను ఆలోచిస్తున్నానంటే,
ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, ఆ డబ్బులు మిగులుతాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మిగలవు. అది అలాగే జిఎస్టీ తగ్గించారు, ఆ డబ్బులు మిగులుతాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మిగలవు. అవును. ఆ మిగిలినవి అని మనం నిన్న సంతోషపడ్డాం, ఒక ఏడాది సంతోషపడ్డాం, ఇప్పుడు అవి ఖర్చు మళ్ళీ అయిపోతాయి. అంతే తేడా. ఇంకా పొదుపు మంత్రంతో ముందుకెళ్ళాలి. అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడతాం, లేదంటే నెట్టుకెళ్ళగలుగుతాం అనేది ఒకటి. ఇలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కాస్తంత వాడివేడిగా నడుస్తున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎవరు సక్సెస్ అవుతారు, ప్రజా మద్దతు ఎవరికి ఉంటుంది, వైసీపీ అంతవరకు రేపు నిరసనలలో జూన్ 4వ తేదీన సక్సెస్ అవుతుంది. ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.